నమస్కారం అండి. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. ఈరోజు మనం కొంతసేపు ఈ గ్రూప్ 1 ప్రిపరేషన్ పద్ధతి ఎలా ఉండాలి, ఓకే, ఏ విధంగా మనం మన ప్రిపరేషన్ని కొనసాగిస్తే మనం గ్రూప్ 1 కొట్టే అవకాశం ఉంది, దానికోసం కొంత చర్చ చేసుకుందామండి. యాక్చువల్గా ఇది ఇంతవరకు నేను చెప్పలేదు, ఇది సమయం ఆసన్నమైంది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. సో ఈరోజు మేబీ గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వచ్చు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది. మనం గమనించాల్సిన అంశం ఏంటి అని అంటే 2011 డిసెంబర్ అంటే 2012 తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది తెలంగాణ స్టేట్లో రాలేదు. కామన్, మనందరికి తెలిసిన విషయమే. ఓకే, నో డౌట్ 2021లో వస్తుంది. అంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ రావటానికి మన స్టేట్లో ఎన్ని సంవత్సరాల సమయం పట్టింది? 9 సంవత్సరాలు. ఓకే, నేను ఎప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ నిందిస్తూ కానీ ఎప్పుడు నేను ఏ విషయం చెప్పకూడదు. మనం యాస్పిరెంట్స్గా ఉన్నప్పుడు మన ఓటు వ్యతిరేకంగా వేయొచ్చు, ఏం చేసుకోవచ్చు, అది వ్యక్తిగతం. కానీ మన ప్రిపరేషన్లో కానీ మనం రేపొద్దున ఇంటర్వ్యూ ఎత్తుకునే ముందు కానీ రేపొద్దున జాబ్ వచ్చిన తర్వాత కూడా కానీ ప్రభుత్వ అనుకూల విధానాలని మనం అక్కడ అవలంబించాలి. ఇంటర్వ్యూలో కూడా కొంత స్పృశించాలి. ఎక్కడో తప్పు జరిగిన చోట కంపల్సరీ ఇక్కడ జరిగిందని చెప్పొచ్చు, కానీ వీలున్నంత వరకు వ్యతిరేక వైఖరితో మాత్రం ఎక్కువగా ఉండకూడదు. సరే, 9 సంవత్సరాల కాలంలో గ్రూప్ 1 రావటం ఒక విధంగా ఏదో మనకి ఒక ఆశావాస దృక్పథంతో ఉన్నప్పటికీ కూడా అది విపరీతమైన అలజడిని సృష్టిస్తుంది. కారణం ఏంటి అంటే చాలా వెరీ హై కాంపిటీషన్ ఉండబోతుంది. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి మనం. ఓకే, 9 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 వస్తుంది అనే ఆనందం ఒకటి, భవిష్యత్తులో మరి వస్తుందా రాదా అనే విషయం గుర్తుంచుకోవాలి. సమీప భవిష్యత్తులో రాకపోవచ్చు కూడా. ఎందుకంటే 23లోనే ఎలక్షన్స్ ఉన్నాయి. 21 జూలైకి వీళ్ళు ఇంకా పోస్ట్ క్లారిటీ లేదు మనకు. ఒకవేళ నోటిఫికేషన్స్ ఇచ్చినా సరే, ఒకవేళ క్యాలెండర్ అన్నారనుకోండి క్యాలెండర్కి వెళ్తారు, లేదు నోటిఫికేషన్స్ అన్నారనుకోండి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా ఒక 1 year పడుతుంది. మీకు తెలిసిందే, చాలా సందర్భాల్లో చాలామంది ప్రభుత్వం తరఫున ప్రభుత్వేతరంగా ఏ విధంగా మళ్ళీ కోర్టు కేసులకు వెళ్ళే అవకాశం ఉంది. సో ఇది డిలే అయితే కనుక 2023 ఎలక్షన్స్ కూడా అయిపోతాయి. కాబట్టి ఎలక్షన్స్ ముందు మనకి ఏమైనా అట్రాక్ట్ చేసి వచ్చేస్తుంది నోటిఫికేషన్ ఆలోచన మనం మానుకోవాలి. ఆల్రెడీ 2018లో మనం దెబ్బతిన్నాం. మనకి 2018 ముందస్తు ఎన్నికలు జరిగినప్పుడు కూడా మనం ఎంతో ఆశతో ఎదురు చూసాం. అప్పుడు కూడా నోటిఫికేషన్ రాకపోవడం చాలా బాధాకరం. అదే రిపీట్ అవ్వచ్చు. ఓకేనండి. ఇప్పుడు వస్తున్న నోటిఫికేషన్ అనేది నిజంగా అది ఎన్ని పోస్టులు ఏంటనేది మనకు అనవసరం. సువర్ణ అవకాశం. ఒకవేళ ఏపీలాగా 30 పోస్టులు గ్రూప్ 1 30 ఉంటే ఓకే, 30 ఉంటే కనీసం పోటీ పడవచ్చు ఏమో, కానీ కనీసం 100 ఉండే అవకాశం అయితే ఉన్నాయి ప్రస్తుతం మనకు. ఎందుకంటే డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్ జరిగింది, క్యాడర్ నిర్మాణం జరిగింది, బ్లాక్ లెవెల్లో పోస్టులు పెరిగాయి. వీటన్నిటి మీద ప్రభుత్వానికి క్లారిటీ వస్తుంది. కాబట్టి నా దృష్టిలో 100కు మించే పోస్టులు ఉంటాయి, నో డౌట్. భవిష్యత్తులో నోటిఫికేషన్స్ రావు అంత త్వరగా. గతం నుంచి మీరు నేర్చుకున్న పాఠం ఏంటంటే 9 సంవత్సరాలు పట్టింది. వీటిని దృష్టిలో పెట్టుకొని అత్యంత సువర్ణ అవకాశంగా దీన్ని భావించాలి. ఇది నేను అనుకోవడం ఏంటి అంటే 1942లో 42 అండి, ఆగస్టు 8-9 తేదీన మనకి గాంధీజీ స్వాతంత్రోద్యమ చరిత్రలో చివరి అంకంగా భావించే డూ ఆర్ డై అనే నినాదం ఇచ్చాడు కదండి. అంటే ఆయన ఉద్దేశం ఏంటి అంటే ప్రజలలో డూ ఆర్ డై అనే నినాదంతో స్వాతంత్రకాంక్షను అన్ని కార్నర్లో పెంచి అదొక మహా ఉద్యమంగా తయారయ్యి లీడర్స్ లేకుండానే స్వాతంత్రాన్ని తెచ్చుకునే అవకాశాన్ని కల్పించిన ఉద్యమంగా చెప్పొచ్చు. మన సిచ్యువేషన్ కూడా అదే. ఇక్కడ డూ ఆర్ డై అని నేను అనను, డూ ఆర్ లీవ్. చేస్తే చేయండి, కష్టపడి చదవండి, లేదంటే వదిలేయండి, అంతే. వేరే ఇది లేదు. ఎందుకంటే మనకు వస్తున్న నోటిఫికేషన్ 8 సంవత్సరాల తర్వాత వచ్చింది, భవిష్యత్తులో వస్తుందో లేదని తెలియదు.
ప్రతిసారి ఓకే గవర్నమెంట్ డిలే చేసింది, నో డౌట్, అది మా అందరికీ తెలిసిందే. అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంచుమించు అలాంటి ఇవే నడుస్తున్నాయి. పొరుగు రాష్ట్రంలో కూడా మీరు గమనించారు. గత 5 సంవత్సరాల్లో వాళ్ళకి 2 సార్లు గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. అది వాళ్ళ తప్పు. ఇప్పుడేమో ప్రభుత్వం ఇవ్వనని చెప్తుంది. ఏం చేస్తారు? ఎవరో ఏం చేయలేరు. అందుకు కారణం ఏంటంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా ఓట్ బ్యాంక్ సంబంధించిన నిర్ణయాలను తీసుకుంటుంది. మనం ఏ ప్రభుత్వాన్ని తప్పుపట్టలేము. ఒకవేళ అట్లా కాకుండా మౌలిక సదుపాయాల కల్పన, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయటం, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అటువంటి ప్రభుత్వాన్ని మనం ప్రజలు ఉంచరు. మీకు అర్థమవుతుంది. అది మన రాష్ట్రాల్లో ఇంకెక్కడెక్కడో చూసాం కూడా. కాబట్టి ఎక్కువగా ప్రభుత్వాలు దేని మీద పెడతాయంటే సంక్షేమ పథకాలు. ఇంకా మన ప్రభుత్వం కొన్ని ప్రాజెక్ట్స్ మీద, లైక్ ఇరిగేషన్ పథకాల మీద కూడా పెట్టింది. ఈ కారణాల వల్ల ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించిన డబ్బు అంతా కూడా సంక్షేమ పథకాలు లేదా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేయడం ద్వారా ఇక ఉద్యోగాల భర్తీకి కేటాయించాల్సిన నిధులు కేటాయించలేకపోతున్నారు. ఆల్రెడీ ప్రభుత్వం ఈ బడ్జెట్లో మనకి 8,000 కోట్లు కొత్తగా పిఆర్సీ వచ్చింది కాబట్టి దానికి కేటాయించింది. ఇంకా అంతకుమించి కేటాయించడానికి కూడా ప్రభుత్వం వనరులు సరిపోవు. మీకు అర్థమవుతుందా? నేను అనడమే, నా ఉద్దేశం ఏంటి అని అంటే, నేను పూర్తిగా ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నట్టు కాదు, ప్రభుత్వం తరఫున వాళ్ళ ఆలోచన విధానాన్ని మీకు చెప్తున్నాను. మన అదృష్టం ఏంటి అని అంటే నోటిఫికేషన్ వస్తుంది, ఇది గుర్తుంచుకోండి. ఇంకొక అదృష్టం ఏంటి, తెలంగాణ ప్రజలు ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ ఆస్పిరెంట్ ప్రజెంట్ ఈ రోజు లేదా ఈ నెలలో చేసుకున్న మరో అదృష్టం ఏంటి అంటే, ఒకటి ఆర్టికల్ 370Dకి మనం సవరణ చేసి ఏం చేసాం, 370D మనకి ప్రత్యేక రక్షణ ఉంది కదా, దాన్ని సవరణ చేసి, అది ఇంతకుముందు గ్రూప్ 1 స్థాయిలో 70% ఉండేది. ఓకే, ఆ రక్షణని రాష్ట్ర ప్రభుత్వం 95%కి రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా పెంచుకోవడం జరిగింది. అంటే 100 పోస్టులు పడితే 100 మనవే, స్టిల్ 95 పోస్టులు మనవే. ఎవరికైనా రావాలి బయట స్టేట్ వాళ్ళకంటే మొదటి 5 ర్యాంక్స్ వస్తే వాళ్ళకి అవుతుంది, లేదంటే వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా జాబ్ రాదు. ఈ రక్షణని పొందగలిగాం. ఓకే, ఇంకో విషయం ఏంటి అంటే, మీరు డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్ తర్వాత వస్తున్న గ్రూప్ 1 కాబట్టి మీరు గ్రూప్ 1లో ఏ కేడర్లో జాయిన్ అయినా సరే వీలున్నంత త్వరగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. గ్రూప్ 1లో ఏ కేడర్లో జాయిన్ అయినా సరే వీలున్నంత త్వరగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కారణం ఏంటంటే, మీరు చూసే ఉండొచ్చు ఈ మధ్యకాలంలో అదే కేడర్లో అదే సంవత్సరం అపాయింట్ అయిన ఐఏఎస్లో పొరుగు రాష్ట్రాల్లో కలెక్టర్స్ అవ్వలేకపోయారు. కానీ మన రాష్ట్రంలో ఎఫ్ఏసీగా కలెక్టర్ బాధ్యతలు తీసుకున్నారు. సేమ్ కేడర్లో డిప్యూటీ ఈఓలుగా అపాయింట్ అయిన వాళ్ళు పొరుగు రాష్ట్రాల్లో ఇంకా డిఈఓలు అవ్వలేదు. మన వాళ్ళు డిఈఓ ప్రమోషన్ తీసుకున్న తర్వాత ఆర్జేడీ ప్రమోషన్లో కూడా ఉన్నారు. కాబట్టి డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్ జరిగింది కాబట్టి డిస్ట్రిక్ట్ క్యాడర్, అదేవిధంగా డివిజనల్ క్యాడర్ పోస్టుల సంఖ్య పెరగడం జరిగింది కాబట్టి ప్రభుత్వం ఉన్న వాళ్ళతో అడ్జస్ట్ చేస్తూ కొంత ప్రమోషన్తో ఇంతవరకు నడిపించింది. ఇంకా నడిపించలేదు. మీరు కనుక ఉన్న పలంగా జాబ్ కొడితే ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఇంకా అత్యున్నత స్థాయికి ఎదిగే అవకాశం అయితే ఉంది. త్వరగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది మీరు గమనించుకోవాలి. ప్రభుత్వం కూడా రీసెంట్గా ఒక జీవో ఇచ్చి ప్రమోషన్కి కనీస సర్వీస్ 3 సంవత్సరాల ఇంత ఉండేది, దాన్ని 2 సంవత్సరాలకు కుదించింది. ఏం సార్ మీరు ఇవన్నీ చెప్తున్నారంటే, నేను చెప్తేది మీలో రావాలి. గ్రూప్ 1 ఎందుకు చదవాలి అనేది మీరు గమనించండి. ఒకసారి పోస్ట్ వచ్చాక తర్వాత కలిగే ప్రయోజనాలు కూడా మీరు గుర్తుంచుకోవాలి. దీంట్లో కొన్ని పోస్టులు ఉంటాయి మనకి, ఆర్డీఓనో లేకపోతే డీసీ అనో లేదంటే మున్సిపల్ కమిషనర్ అనో. ఓకే, ఇలాంటి పోస్టులకు సంబంధించి ఎప్పటికైనా మీ జీవితపు చరమాంకంలో అయినా అదృష్టం ఉంటే 10 సంవత్సరాల్లో 12 సంవత్సరాల్లో కన్ఫర్డ్ ఐఏఎస్ కేడర్కి వెళ్ళొచ్చు. డిఎస్పీలు అయితే కన్ఫర్డ్ ఐపీఎస్ కేడర్కి వెళ్ళొచ్చు. అసలు సివిల్స్ కొట్టి అత్యంత క్లిష్టమైన పరీక్షల్లో జాబ్ కొట్టి ఐఏఎస్ ఐపీఎస్ అవ్వటం ఒక ఎత్తు అయితే, మనం వీటిలో సెలెక్ట్ అయ్యి మన మాతృభాషలో రాసుకుంటూ, మన మాతృభాషలో ఇంటర్వ్యూ చేసుకుంటూ, మన రాష్ట్రంలోనే జాబ్ కొడుతూ, మనం ఒక 10 years 8 years సర్వీస్ తర్వాత కన్ఫర్డ్ ఐఏఎస్గా ప్రమోట్ అవుతూ ఐఏఎస్ ఆఫీసర్లు అవుతాం లేదా ఐపీఎస్ ఆఫీసర్లు అవుతాం. అలాంటి అవకాశం దీంట్లో ఉంది. అది ఆ పని ఇప్పుడు వేగవంతం అవుతుంది, ఆ ప్రక్రియ వేగవంతం అవుతుంది, ఆ ప్రమోషన్స్ వచ్చే ప్రక్రియ. వీటన్నిటినీ మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, అభ్యర్థులు అంటే మనకు ఆస్పిరెంట్స్ చాలా రకాలుగా ఉన్నారు.
అప్పుడెప్పుడో మనం చిన్నప్పుడు చదువుకున్నట్టు సుమతి, కాలమతి, మందమతి అన్నట్టున్నారు ఆస్పిరెంట్స్. అంటే గత కొన్ని సంవత్సరాలుగా చదువుతున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, లేదు గత 6 నెలలు, 4 నెలలు, 5 నెలలుగా చదువుతున్న వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది ఏంటంటే ఇప్పుడే మొదలు పెడదాం అంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడే చదువుతామని అన్న వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇక్కడ నేను అనుకునేది ఏంటి అంటే నా వ్యక్తిగత అనుభవం కానీ, నేను చూసిన నా ఫ్రెండ్స్ కానీ, నా యొక్క విద్యార్థుల స్టూడెంట్స్ కానీ, వీళ్ళందరినీ చూశాక నేను గమనించింది ఏంటి అని అంటే ప్రిపరేషన్కి, టీఎస్పీఎస్సి, ఏపీపీఎస్సి, యూపీఎస్సి ప్రిపరేషన్కి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎలిమెంటరీ స్కూల్లో, హై స్కూల్లో, ఇంటర్మీడియట్లో, డిగ్రీలో తోపులమని చెప్పుకుంటే కుదరదు. సో ఇక్కడ తోపు అనే పదాన్ని పక్కన పెట్టేయాలి. నో తోపులు ఎవ్వరు కాదు, దయచేసి అర్థం చేసుకోండి. అంటే తోపు అంటే వాళ్ళ దృష్టిలో ఇంటెలిజెన్స్ క్వాంటిటీ, ప్రజ్ఞాలబ్ధి. ఆ ప్రజ్ఞాలబ్ధి అనేది ఎక్కువగా ఉండి మేము అన్నింటిలో సెలెక్ట్ అయిపోతున్నది ఇక్కడ కుదరని పని. డిగ్రీ కరస్పాండెన్స్లో పాస్ అయ్యి ఇంటర్మీడియట్ రెగ్యులర్గా చదివి అంటే ఏదో జాబ్, టీచర్ జాబ్ కొట్టే అలా కాకుండా నార్మల్గానే డిగ్రీ కరస్పాండెన్స్లో పాస్ అయ్యి గ్రూప్ 1 జాబ్ కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మేము డిగ్రీ ఐఐటి ఫ్రమ్ బాంబే, ఓకే కొంచెం ఈజీ మీకు. మేము డిగ్రీ ఫ్రమ్ అంబేద్కర్ ఓపెన్ సిటీ, కొంచెం కష్టం. సో వాటితో కూడా సంబంధం లేదు. మీరు ఒక్కసారి ఫిక్స్ అయ్యి వచ్చాక మిమ్మల్ని గట్టెక్కించాల్సింది ఒక్కటి, మీ యొక్క పరిశ్రమ. చాలా స్కూళ్ళలో, చాలా దగ్గరలో మనం వింటాం శ్రమని ఆయుధం అయితే విజయంని బానిస అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఇది ఉండాలి. ఇది ఎప్పుడు వరకు? మీ ఇంటర్వ్యూ వరకు కూడా ఉండాలి, అదే కొనసాగుతుండాలి. మీకు అర్థమైందా? సో మీరు దీన్ని నమ్ముకుంటే సక్సెస్ అవుతారు. ఈ పరిశ్రమ అనేది కొన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా తక్కువ, అంటే ఒక రోజులో 4 నుంచి 6 గంటలు సరిపోతుంది. కొన్ని నెలల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కొంచెం ఎక్కువ, వాళ్ళు 8 నుంచి 10 గంటలు చదివితే స్పష్టంగా సరిపోతుంది. ఇంకా నోటిఫికేషన్తో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా కష్టం, వీళ్ళు ఒక 16 గంటలు చదివితే అయ్యే అవకాశం ఉంది. అంతే తప్పించి ఇక్కడ మాకు ఐక్యూ ఉంది, మేము ఇప్పుడు వచ్చి అట్లా కాదు. రావాలి, వచ్చిన తర్వాత కూడా ఏం చేయాలి? స్పష్టంగా వేరే యావిగేషన్స్ ఏం లేకుండా ప్రిపరేషన్లోకి దూకాల్సి వస్తుంది. ఓకేనండి. కాబట్టి ఇప్పుడు రావచ్చా సార్? ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు నాకు, ఇప్పుడు వచ్చి ప్రిపేర్ అవ్వచ్చా? ఏమైంది? ప్రిపేర్ అవ్వడానికి ఏమైంది? మీకు ఆ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఇంకా కొన్ని రోజులు పడుతుంది, 10-15 రోజులు అనుకోండి. ఆ తర్వాత మినిమం 45 days ఆర్ 60 days గ్యాప్తో ప్రిలిమ్స్ కండక్ట్ చేయాలి. కానీ నాకు తెలిసి గవర్నమెంట్ 2023 ఎండ్ వరకు డిలే చేయాలి నోటిఫికేషన్. ఆ ఉద్దేశంతో ఎక్కువ టైం ఇవ్వచ్చు. సో ప్రిలిమ్స్ ఏంటంటే, ప్రిలిమ్స్ మనకు ఇంతవరకు వచ్చామంటే మనకున్న కొంత తెలివితేటలు అనేవి ప్రిలిమ్స్ వరకు క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ లేవు. ఆ తర్వాత ప్రిలిమ్స్కి, మెయిన్స్కి ఒక 3 months గ్యాప్ అయితే ఇస్తారు. మ్యాక్సిమం టైమ్స్ ఏంటంటే ఏవో కోర్టు కేసులలో అది డిలే అవుతూ వస్తుంది. సక్రమంగా ఈ 6 నెలల కాలం మీరు ఫోకస్ పెడితే ఈజీగా సరిపోతుంది. మీరు ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా ఇప్పటికిప్పుడు కూడా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా నష్టం లేదు. ఇంకా డిలే చేస్తే ఇంకా అది మీకు భంగం. ఇంకా డిలే చేయకుండా ఆల్రెడీ ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో క్లారిటీ వచ్చేస్తుంది. పోనీ ఎంత లేట్ అయినా సరే, ఎంత తొందరగా ఇచ్చినా, ఎంత లేట్గా ఇచ్చినా మనం మెయిన్స్ రాయడానికి కనీసం 6 నెలలు, మినిమం 6 నెలల సమయం ఉంటుంది. 6 నెలలు చాలు, మోర్ దెన్ ఎనఫ్ టు క్లియర్ మెయిన్స్. ఓకేనండి. మరి ఎలా దీన్ని మనం అర్థం చేసుకోవాలి గ్రూప్ 1ని అంటే, చాలామంది గ్రూప్ 1కి ముందు ఇంటర్వ్యూస్ అలాంటివన్నీ చూస్తారు, సెలెక్ట్ అయిన వాళ్ళవి. మీరు కూడా చూడండి, తప్పులేదు. మీకు అర్థమవుతుంది సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించిన అభిప్రాయాలు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించిన అభిప్రాయాలు ఏవైతున్నాయో తీసుకోండి, ఎటువంటి తప్పు లేదు. వీటిని ఫాలో అవ్వాలి. వాళ్ళు నిజం చెప్తే మనకు లబ్ధి, వాళ్ళు అబద్ధం చెప్తే ఏం చేయలేము. కొంతమంది చెప్తారు 11 సంవత్సరాల నుంచి సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాం, లేకపోతే 8 సంవత్సరాల నుంచి సివిల్స్ ప్రిపేర్ అవుతున్నామని. అది నిజమో కాదో తెలియదు. కొంతమంది అంటారు నేను 4 గంటల్లో రోజు చదివి కొట్టేశానని, అది కూడా నిజమో కాదో తెలియదు. కానీ వీలున్నంత వరకు నమ్మి అది ఆచరించడం మంచిదే. ఇంకొకటి, ఈ రిజెక్టెడ్ క్యాండిడేట్స్, ఈ అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో
వీళ్ళు ఇంచుమించు మీ చుట్టుపక్కలలోనే ఉంటారు. అంటే మీ కుటుంబంలోనో, మీ ఫ్రెండ్సో, మీ డిగ్రీ క్లాస్మేట్సో, యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు, లేకపోతే బీటెక్ కొలీగ్సో, లేదంటే ఎక్కడో, లేకపోతే ఫ్యాకల్టీలో. మీకు అర్థమైందా? వీళ్ళ అభిప్రాయాలు మీరు ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి రాలేదు, కొంత తెలివి ఉందంటే వీళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు అంటే కారణం ఏంటి? వీళ్ళలో ఉన్న కొన్ని ధోరణులు, ఆ నిర్లక్ష్య ధోరణులు. కొన్ని వ్యక్తిగత కారణాలు అవ్వచ్చు, కొన్ని ఆర్థిక కారణాలు అవ్వచ్చు. వాటికన్నా ఎక్కువగా వాళ్ళు చేసిన నిర్లక్ష్యమే ఎక్కువ కారణం. అంటే వాళ్ళు ఆ టైంలో ఏమేమి తప్పులు చేశారు, ఆ తప్పులు చేయకుండా, అవి పునరావృతం కాకుండా, అవి మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు పునరావృతం కాకుండా చూసుకోవాలి. వీళ్ళు ఏమేమి చేశారో ఇంచుమించు ఆచరించాలి. వీళ్ళు ఏం తప్పులు చేశారో మనం తెలుసుకోవాలి. దీనికోసం రీసెర్చ్ కాదు, మనం సహజంగా ఆలోచిస్తేనే తెలిసిపోతుంది. ఓకే, వాటిని మనం ఆచరించకూడదు. ఏం చేస్తుంటారండి? ఆ టైంలో సినిమాలు ఎక్కువ చూస్తుంటారు. ఆ టైంలో ఫేస్బుక్కో, లేకపోతే వాట్సాప్పో, లేదంటే గర్ల్ ఫ్రెండో, లేదంటే ఒక మందో, ఓకే, లేదంటే ఎక్కువ చిట్ చాట్సో, లేదంటే ఓవర్ డిస్కషన్సో, లేదంటే వేరే లైక్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగానో, లేకపోతే ప్రభుత్వం సపోర్ట్గానో, లేదా రాజకీయ పార్టీల చుట్టూ తిరగటమో ప్రిపేర్ అవుతూ ఇవన్నీ చేస్తుంటారు. అలాంటివన్నిటిని మనం కనీసం ఒక 6-7 నెలలు లేదా మన ప్రిపరేషన్ ఉన్నప్పుడు వాటిని ప్రొహిబిషన్ చేయాలి. ఈవెన్ సెల్ ఫోన్ కూడా మన సిమ్ ఎప్పుడో ఒకసారి నైట్ ఒక అరగంట మీ ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడడానికో ఏదో మాట్లాడాలి తప్పించి, మిగతా సందర్భంలో సెల్ ఫోన్ కూడా వీలుంటే మీరు సెల్ ఫోన్ వినియోగాన్ని కూడా నిషేధించుకోవాలి. అట్లీస్ట్ మీ సిమ్ని మీరు అది డెత్ పొజిషన్లో పెట్టి మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ గూగుల్లోనే దీంట్లో సెర్చ్ చేసుకుని తెలుసుకుంటే మంచిది. వీళ్ళు చేసిన తప్పులవే. ఓకే, తక్కువ అంచనా వేయటం, క్వశ్చన్ పేపర్ని, టెస్ట్ సిరీస్ని రాయకపోవటం, ఒకవేళ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయినా మాక్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వకపోవటం, లేదా నాకు స్కిల్స్ ఉన్న ఇంటర్వ్యూలో ఈజీ కొట్టేస్తాను అనుకోవటం, నాకు ప్రిలిమ్సే కష్టం, మెయిన్స్ ఏముందిలే, మెయిన్స్ నేను చిన్నప్పటి నుంచి చదువుతున్న ఎస్ఎస్ఏ నాకు పెద్ద ఈజీ అని అనుకోవటం. అట్లా కాదు. వాళ్ళు ఏమేమి తప్పులు చేశారో వాటిని మనం చేయకూడదు. మనం మాట్లాడదాం ఎటువంటి తప్పులు అవి ఉంటాయి ఏంటి అనేది. ఇది మనం గుర్తుంచుకోవాలి గ్రూప్ 1 సంబంధించి. ఓకేనా? గ్రూప్ 1 తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క నియామక పద్ధతి ప్రకారం 3 అంచెలు. ఇది 3 స్టేజ్ 3 టైర్. మొదటిది ఏంటండి? ప్రిలిమినరీ. రెండవది ఏంటండి? మెయిన్స్. మూడవది ఏంటండి? పర్సనాలిటీ టెస్ట్. అదే మనం ఇంటర్వ్యూ అని అంటాం. ఓకే, పేపర్కి మనకు సంబంధం ఉంటుందా? ఎస్, ఆఫ్లైన్లో ఆన్లైన్లో పెట్టిన పేపర్కి మనకు సంబంధం ఉంటుంది. కానీ ఇది ఎలా ఉంటుంది? ఇది ఆబ్జెక్టివ్. మీకు తెలిసిందే, కింద 4 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి పెట్టాలి. ఆబ్జెక్టివ్ కొన్ని సందర్భాల్లో అది అనలిటికల్ అవ్వచ్చు. అంటే మనం 1, 2, 3, 4 అక్కడ సెలెక్ట్ చేసుకుంటాం, కానీ ఆ బిట్ విశ్లేషణకి వెళ్ళొచ్చు. వాడు మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగచ్చు. వాడు కింద 1, 2, 3 అనిచ్చి 1, 2, 3 కరెక్ట్, 1, 2 కరెక్ట్ అనొచ్చు. అంటే అది తారాస్థాయిలో ఉండొచ్చు. అంటే డిఫికల్టీ లెవెల్ కోసం నేను మాట్లాడట్లేదు. సాధారణంగా పరీక్ష పద్ధతి ఆబ్జెక్టివ్. ఓకే, అదే గ్రూప్ 2 కనుకోండి, పరీక్ష పద్ధతి ఆబ్జెక్టివ్ ఉండడమే దానికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇది గ్రూప్ 1కి పరీక్ష పద్ధతి డిస్క్రిప్టివ్ ఉంది, మధ్యలో ఇంకో స్టేజ్ ఉంది, కాబట్టి దీని డిమాండ్ తక్కువగా ఉంది. మీకు అర్థమవుతుందా? అదే గ్రూప్ 2కి ఆబ్జెక్టివ్ ఉంది, ఒక్క ఆబ్జెక్టివ్తో క్లియర్ అయిపోతుంది, మనం ఈజీ కొట్టేసుకునే ఆలోచన ఉంది. ఇంకోటి ఏంటంటే పోస్టులు కూడా కంపారిటివ్లో దీనికన్నది ఎక్కువగా ఉంటాయి, కాబట్టి ఆ డిమాండ్ ఎక్కువగా ఉంది దానికి. ఓకే, మెయిన్స్ మీకు తెలిసిందే అమ్మ. ప్రిలిమ్స్ పేపర్ మనకి 150 మార్కులు ఉంటుంది, నో నెగిటివ్ మార్క్స్. ఓకే, సో ప్రభుత్వం జనరల్గా ఇంతవరకు ఎటువంటి నిర్ణయం మార్చలేదు, కాబట్టి పాత పద్ధతి ప్రకారం 1:50 రేషియోలో, అంటే ఒక పోస్ట్కి 50 మంది వరకు మెయిన్స్కి వెళ్తారు. యూపీఎస్సీ అయితే ఒక పోస్ట్కి 12 మంది వరకు మెయిన్స్కి వెళ్తారు. మనకి ఇదైతే ఒక పోస్ట్కి 50 మంది వరకు తీసుకుంటారు మెయిన్స్కి. కాబట్టి ఒకవేళ 100 పోస్టులు ఉన్నా 5,000 మంది వరకు మనం మెయిన్స్కి వెళ్ళే అవకాశం ఉంది, అది గమనించుకోవాలి. ఓకేనా? మెయిన్స్ ఏంటి? డిస్క్రిప్టివ్. ఇక్కడ కంప్లీట్ జనరల్ స్టడీస్ అండి. ఓకే, ఈ జనరల్ స్టడీస్లో అన్ని ఇంచుమించుగా ఇండియాకి, టీఎస్కి, వరల్డ్కి సంబంధించిన చదవాలి.
ఓకే, మీకు సిలబస్ మీకు ఈజీగా దొరికిపోతుంది. హిస్టరీ ఓల్డ్ అవసరం లేదు, ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ చాలు. జాగ్రఫీ ఓల్డ్ ఇండియా తెలంగాణ, ఎస్ఎన్టీ ఓకే, ఎకానమీ ఇండియా తెలంగాణ ఓకే, కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ నేషనల్ అండ్ లోకల్ ఓకే. నెక్స్ట్ ఏంటి పాలిటీలో ఇంకా ఏపీ పాలిటీ అట్లా టీఎస్ పాలిటీ అట్లా ఉండదు ఓకే. ఇట్స్ కంప్లీట్లీ అబౌట్ ఇండియన్ పాలిటీ ఓకే. మ్యాథ్స్, ఆర్థమెటిక్ రీజనింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఇలాంటి అంశాలు ఉంటాయి. ఇవి కామన్గా మనకి జనరల్గా ఉండే సిలబస్. ఇది ఎలా చదవాలనేది నేను మాట్లాడతాను, దాంతో మనం కొంచెం చదివి ఇది క్లియర్ చేసుకోవచ్చు. నేను చెప్తా దాని ప్రిపరేషన్ పద్ధతి నేను చెప్తా. మెయిన్స్ డిస్క్రిప్టివ్ మీ అందరికీ తెలిసిందే, 6 పేపర్లు ఉంటాయి. సో ప్రిలిమ్స్ మార్క్స్ మనకి మెయిన్స్కి క్యారీ అవ్వవు, ఇట్ ఈస్ ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ ఓకే. 1:50 కట్ ఆఫ్ పెడతారు, ఆ కట్ ఆఫ్ మార్క్ ఉన్న దానికన్నా ఎక్కువ మార్క్ ఉన్న మనం క్వాలిఫై అవుతాం. మెయిన్స్ 6 డిస్క్రిప్టివ్ పేపర్స్ మీకు అన్నీ తెలిసిందేనండి. ఇవన్నీ కూడా ఒకటి జనరల్ ఎస్ఏ పేపర్ ఉంటుంది, ఇంకొకటి ఇండియా తెలంగాణ హిస్టరీతో పాటు జాగ్రఫీ ఆఫ్ ఇండియా తెలంగాణ ఉంటుంది, ఇంకొకటి పూర్తిగా పాలిటీకి సంబంధించింది, దీంట్లోనే ఎథిక్స్ అలాంటివి ఏమైనా ఉంటాయి, గవర్నెన్స్ ఎథిక్స్ లాంటిది. ఇంకొకటి ఇండియా అండ్ టీఎస్ ఎకానమిక్స్ సంబంధించిన పేపర్, దీంట్లోనే ఎన్విరాన్మెంటల్ సైన్స్ని పెట్టడం జరిగింది ఒక 50 మార్కులకు. ఇంకొకటి ఎస్ఎన్టీ పేపర్, దీంట్లోనే మనకు ఆర్థమెటిక్ అండ్ మ్యాథ్స్కి సంబంధించిన పెట్టడం జరిగింది. అండ్ ఇంకొకటి మనకు తెలంగాణ మూమెంట్కి సంబంధించిన పేపర్, కొత్త పేపర్ ఇది. ఇంతవరకు ఈ పేపర్తో ఎగ్జామ్ అనేది అవ్వలేదు మనకు ఓకే. ఇది మనకు 6 పేపర్లో ఉన్న వాటి యొక్క హెడ్లైన్స్. జనరల్ ఎస్ఏ 3 ఎస్ఏలు ఉంటాయి, 3టికి 3 ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఆ ఇంటర్నల్ చాయిస్ ఒకటి అక్కడ సెలెక్ట్ చేసుకుని రాయాలి, గరిష్టంగా 50 మార్కులు. మనకి ఇవి మిగతావన్నీ కూడా ఏంటంటే 15 ప్రశ్నలు ఉంటాయి, ఒక్కొక్క ప్రశ్నకి 10 మార్కులు ఉంటుంది, ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ప్రశ్నలు సార్లే మారచ్చు, ఒక ప్రశ్న డైరెక్ట్గా 10 మార్కులు ఉండొచ్చు, లేదా 2 5 మార్కుల ప్రశ్నలు ఉండొచ్చు, ఒకటి 5 మార్కులు 2 2.5 మార్కుల ప్రశ్నలు ఉండొచ్చు ఓకే. అలా ఏదైనా ఉండొచ్చు దీనికి సంబంధించి. మీకు అర్థమవుతుందా? సరే, ఇవి మనం మాట్లాడదాం ఎట్లా చదవాలనేది. అండ్ పర్సనాలిటీ టెస్ట్, ఈ 6 పేపర్లు మనకు 900 మార్కులు. ఇవి మనకు క్వాలిఫైయింగ్ కాదు, ఇది మనకు స్కోరింగ్ ఇవ్వదు. ఇదంతా పర్సనాలిటీ టెస్ట్ 100 మార్కులకు ఉంటుంది. సో 900 + 100 1000 మార్కులు. 1000 మార్కుల్లో ఓసీ క్యాండిడేట్స్ ఒక 550 మార్కులు మీరు తెచ్చుకుంటే మనకు వచ్చే అవకాశం ఉంటుంది సగటున ఓకే. బీసీ క్యాండిడేట్స్ ఒక 520 మార్కులు తెచ్చుకున్న వచ్చే అవకాశం ఉంటుంది సగటున మనకి. ఇక ఎస్సీ క్యాండిడేట్స్ కూడా కాంపిటీషన్ పెరుగుతుంది బాగానే. ఎస్సీ ఎస్టీలు కూడా మనం ఇట్లా అనుకోకూడదు ఏమని, మాకు రిజర్వేషన్ ఉంది, మేము ఇది అసలు లేదు, ఇప్పుడు విపరీతమైన కాంపిటీషన్ ఉంది. ఎస్సీల్లో అయితే ఐఏఎస్ పిల్లలు, పోలీస్ పిల్లలు, ఆల్రెడీ ఎంప్లాయీస్ పిల్లలే మళ్ళీ జాబులు కొడుతున్నారు, మీరు అది కూడా గమనించుకోవాలి. ఎస్టీల్లో కూడా అలాగే జరుగుతుంది. ఎస్టీల్లో ఒకే ఒక వర్గం వాళ్ళు ఎక్కువగా జాబులు కొడుతున్నారు, మీకు ఆ విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి అన్ని రిజర్వేషన్లో కూడా కాంపిటీషన్ ఉంది. కొంచెం ఎస్టీ ఉమెన్ మాత్రం ఓపెన్ కన్నా ఇంచుమించు సగం మార్కుల్లో జాబ్ కొట్టే అవకాశం ఉంది ఎస్టీ ఉమెన్కి మాత్రం ఓకేనా. అది కూడా ఒకప్పుడు, ఇప్పుడు 9 సంవత్సరాలుగా లేవు కాబట్టి అక్కడ కూడా మార్కులు జరిగి ఉండొచ్చు ఓకే. చూడండి, సో లీస్ట్ ఎస్టీ వాళ్ళు అయితే 450, ఓపెన్ అయితే 550 కట్ ఆఫ్తో మనకి మార్క్స్ వస్తే సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మీకు అర్థమైందా? ఇది గెస్సింగ్ మళ్ళీ నన్ను అడగొద్దు, రేపు పొద్దున కట్ ఆఫ్ పెరిగి తగిన సగటున చెప్తున్నాను మీకు. ఇకపోతే పర్సనాలిటీ టెస్ట్కి సంబంధించి ఒక అమెండ్మెంట్ చేశారు. అంటే పేరు కోసం కానీ గ్రామం కోసం కానీ ఎక్కువగా అడగమని, అంటే పేరు అనేది లేకుండానే టెస్ట్ పెడుతున్నారు. జనరల్గా పేర్లలో మనకి సగం తెలిసిపోతుంటుంది, ఆ పేరు వెనకాల ఒక తోక ఉంటే ఈ తోక ఈ క్యాస్ట్ అనేది తెలిసిపోతుంది. సో ఇలాంటివి లేకుండా పర్సనాలిటీ టెస్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. పర్సనాలిటీ టెస్ట్కి సంబంధించి ఓకే, అంటే ఇంటర్వ్యూకి సంబంధించి ప్రిపరేషన్ అవసరం లేదు సార్ అని అంటారు చాలామంది. ప్రిపరేషన్ మనం ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఏం ప్రిపేర్ అవుతున్నామో దాంట్లో 30 to 40% పర్సనాలిటీ టెస్ట్లు అడుగుతారు. ఎందుకు అడగరు?
యూపీఎస్సీ ఇంటర్వ్యూకి నేను అటెండ్ అవుతున్నప్పుడు నాకు అడిగిన మొదటి ప్రశ్న రిట్స్ కోసం అడిగారు, తెలంగాణ మూమెంట్ కోసం అడిగారు, ఏంటి గ్రాస్ రూట్ ప్రాబ్లమ్స్ ఏంటి అని అడిగారు, కాంటెంపరీ ఇష్యూ, నా నేటివ్ జిల్లా కోసం అడిగారు. అక్కడ కొంత నక్సలిజం ఉంటే ఆ నక్సలిజం పరిస్థితి దాని మీద అడిగారు. సో ఇట్లా అంటే పర్సనాలిటీ టెస్ట్ అనేది మనం వాళ్ళకి ఇస్తున్న బయోడేటా ఫామ్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు బయోడేటా కూడా తీసేస్తారేమో కానీ బయోడేటా పేరు స్థానంలో వేరే పేరు పెడతారు. మన పేరు, మన తండ్రి పేరు, మన క్యాస్ట్లు ఇవి కాకుండా మిగతా అంశాలన్నీ ఉంటాయి. ఒకవేళ ఇది లేకపోయినా సరే పర్సనాలిటీ టెస్ట్, ఓకే, మన ప్రాంతం, జిల్లా, మన రాష్ట్రం, ఓకే, మన సంస్కృతి, మన గొప్పతనం, ఓకే, మన ప్రత్యేకతలు, వాటి మీద కంపల్సరీ ఉంటుంది. దేశం, ఓకే, ప్రపంచం, భౌగోళిక అంశాల మీద ఉండొచ్చు, రాజకీయ అంశాల మీద ఉండొచ్చు, సామాజిక అంశాల మీద ఉండొచ్చు, ఆర్థిక అంశాల మీద ఉండొచ్చు, దేని మీద ఉండొచ్చు. వీటన్నిటికన్నా వాళ్ళు ఎక్కువగా ఫోకస్ పెట్టేది ఏంటంటే వర్తమాన అంశాలు, ప్రస్తుతం ఏం జరుగుతుంది ప్రపంచంలో, ఇండియాలో, తెలంగాణలో, దాని మీద అడుగుతారు. వీటన్నిటికన్నా ఇంకా ఎక్కువ ఫోకస్ ఏం పెడతారంటే మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే దాని మీద అడుగుతారు. అంటే ఏంటి, మీ యొక్క పని, అంటే ఆల్రెడీ ఇంతకుముందు మీరు గ్రూప్ 2, లేదా ఆల్రెడీ మీరు ఇంతకుముందు ఒక గవర్నమెంట్ టీచర్, లేదా మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఒక గ్రూప్ 4, లేదా మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఒక ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేస్తున్నారు, ఆ ప్రైవేట్ కంపెనీ కోసం అడుగుతారు. అక్కడ ఎటువంటి చర్యలు ఉంటాయి ఏంటనేది మొత్తం అడుగుతారనమాట. సో మన వర్క్ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్, మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇది కూడా ఇంపార్టెంటే. కొంతమంది సింపుల్గా BA అని పెట్టుకొని వెళ్తారు, ఓకే, వాటి మీద BA వీళ్ళు ప్రిపేర్ అయిన సబ్జెక్ట్స్ మీద అడుగుతారు. కొంతమంది బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ MTech ఫ్రమ్ NIT అని పెడతారు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద అవగాహన లేకపోతే మాత్రం అక్కడ కుమ్మేస్తారు. ఎవడో అక్కడ ఎక్స్పర్ట్ ఉంటాడు దాంట్లో, ఇంటర్వ్యూ ప్యానెల్లో. మీకు అర్థమవుతుందా? కొంతమంది ఏంటంటారంటే MA MSc BED సబ్జెక్ట్స్ అంటే కోర్ కాకుండా మిగతా సబ్జెక్టులు పెడతారు, సైకాలజీ, మెథడాలజీ ఇలాంటివన్నీ. సైకాలజీ అనే పేరు వింటే ఇంటర్వ్యూస్ చచ్చిపోతారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ అంటారు, లేకపోతే ఎవరెవరో ఇవన్ పావలో అంటారు, వాళ్ళకి నచ్చిన పేర్లన్నీ అడుగుతుంటారు అక్కడ. మీకు అర్థమవుతుందా? అంటే మనం వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం ఒక ప్రొఫార్మా ద్వారా. ఆ ప్రొఫార్మాలో ఏమేమి ఉంటాయి, మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మన వర్క్ ఎక్స్పీరియన్స్, మన అలవాట్లు, ఇవి మన చేతిలో ఉన్నవి. ఇవి దీని మీద మనకు అవగాహన ఉండాలి. ఓకే, వాళ్ళు మన ప్రాంతం, మన జిల్లా, ఓకే, మా ఫ్రెండ్ ఒకతను ఓబులేష్ అని, అతను మున్సిపల్ కమిషనర్ సెలెక్ట్ అయ్యాడు. అప్పటికి ఇది లేదు, పేరు వాటి మీద క్వశ్చన్స్ అడుగుతామన్న ఇది లేదు, నిషేధం లేదు. ఓబులేష్ అంటే ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే కర్ణాటకలో ఒక దేవాలయం, లేకపోతే అక్కడ ఆ విధంగా పేరు మీద కూడా అడుగుతారు. మీకు అర్థమైంది? ఇప్పుడు లేదు ఇప్పుడు అది పేరు ప్రస్తావన తీసుకురామని చెప్పారు. మీకు అర్థమవుతుందా? సో అది అంటే మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మన పని అనుభవం, మన అలవాట్లు, మన నేపథ్యం, అంటే మన ఫ్యామిలీ వ్యవసాయం అయితే వ్యవసాయం వాటి మీద, లేదా వర్తమానాంశాలు, రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ, భౌగోళిక, రాజకీయ, సామాజిక అంశాలు, మన తెలంగాణ గొప్పదనం ఏంటి, ఏ అంశాల్లో, నీటిపారుదల ప్రాజెక్టుల, లేదా భౌగోళిక అంశాల్లోన, మన సంస్కృతి, మన కట్టడాల, మన శిల్పాల, ఓకే, మన పంటల తీర, మన శీతోష్ణ స్థితి, మన వన్యప్రాణి సంరక్షణ, మన ఆర్థిక వ్యవస్థ, ఓకే, ఈ మధ్య ఎక్కడైనా ధాన్యం సేకరణలు ఎట్లా, ఇలాంటివన్నీ. అంటే అలాంటి అంశాలన్నింటినీ మనకు అక్కడ టెస్ట్ చేస్తారు. ఓకేనా? పర్సనాలిటీ టెస్ట్ మీరు గుర్తుంచుకోండి, మనకు అక్కడ ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ బాడీ ఉంటుంది, ప్యానెల్. మ్యాక్సిమం అన్ని ప్యానెల్స్లో కూడా మనకి చైర్మన్ ఉంటాడు. ఓకే, ప్రస్తుతం అయితే మనకి IAS ఆఫీసర్ కాబట్టి స్పష్టంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, జనార్దన్ రెడ్డి గారు. ఓకే, ఏదేమైనా సరే వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ప్రభుత్వ అంశాలకి సంబంధం ఉన్న ప్రాంతంలో ప్రభుత్వాన్ని మీరు ఇమీడియట్గా విమర్శించకూడదు, ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, సరే, కేంద్ర ప్రభుత్వం కోసం అడిగినప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విమర్శించకూడదు, అది ఒక ప్రభుత్వ వ్యవస్థనే కాబట్టి. రేపు పొద్దున మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పటికి వేరే పార్టీ అపాయింట్ చేసిన వాళ్ళు, అంటే జనరల్గా వీళ్ళ అపాయింట్మెంట్స్ అన్నీ మనకు గవర్నర్ పరిధిలో ఉంటుంది. గవర్నర్కి కార్యనిర్వాహక అధికారం ఉండదు, ప్రత్యక్షంగా అధికారం కోసం గవర్నర్కి సలహా ఇవ్వడానికి మంత్రిమండలి ఉంటుంది. అంటే ఇదంతా ప్రభుత్వం, నో డౌట్ అండి. అపాయింట్మెంట్స్ అంతా ఒకరి చేతుల్లోనే ఉంటాయి, ముఖ్యమంత్రి చేతుల్లో ఉంటాయి ఇండైరెక్ట్గా. ఓకే, కాబట్టి
ఆ ప్రభుత్వాన్ని అప్పుడు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళలో మనకు నెగిటివిటీ వస్తుంది. మనం ఏదో గొప్పగా వెళ్ళి వ్యతిరేకంగా వాళ్ళ కోసం మాట్లాడతామంటే మాత్రం తప్పు. కేంద్ర ప్రభుత్వం మీద అడిగినప్పుడు కూడా ఇమీడియట్గా నెగిటివ్గా చెప్పకూడదు. కేంద్ర ప్రభుత్వం యొక్క ఏదో పథకం విఫలమైంది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి అని అంటారు. అన్నప్పుడు మనం చెప్పాలి, వాళ్ళ యొక్క ఉద్దేశం మంచిదే, వాళ్ళు ఈ విధంగా ఈ వ్యవస్థను ఏది నోట్ల రద్దు వ్యవస్థను ఏదో దీన్ని సక్రమంగా చేద్దాం అనుకున్నారు. వ్యవస్థలో సంస్థాగతంగా ఉన్న లోపాలు కానీ ప్రజల్లో ఉన్న అవగాహన లోపం కానీ దీన్ని దెబ్బతీయడానికి కారణమైంది. ఏదైనా ప్రభుత్వం కూడా ఒకసారి దాన్ని పునరాలోచించి అమలు చేస్తుంటే బాగుండేది అని లాస్ట్లో నెగిటివ్గా అంటే మన అభిప్రాయాన్ని కొంత అంటే ఇలా ఉండేది అని చెప్పాలి. ఓకేనా? రాష్ట్రంలో ఏదో ప్రోగ్రాం కోసం అడగొచ్చు మనకు. ఓకే, ప్రస్తుతం నడుస్తున్న ఈ పట్టణ పల్లె ప్రగతి కొన్ని దగ్గరలో విజయవంతంగా కనబడుతుంది, కొన్ని దగ్గరలో ఆ పథకం నుంచి ఎటువంటి ప్రయోజనం లేవని అంటున్నారు, కొన్ని దగ్గరలో విజయవంతంగా చెప్తున్నారు. మీకు అర్థమవుతుందా? మంత్రుల్లో కూడా కొంతమంది మంత్రులు దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు, కొంతమంది మంత్రులు నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారు అనుకోండి. మీరు డైరెక్ట్గా చెప్పకూడదు. ముందు దీనివల్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇంత వచ్చింది, ఇంత పెరిగింది, ఇంత మౌలిక సదుపాయాల కల్పన జరిగింది, ఓకే ఇంత అభివృద్ధి జరుగుతుంది, కానీ కొన్ని ప్రాంతాల్లో ఇది ప్రభుత్వ అధికారులు లేదా ప్రజల అవగాహన లోపమో లేదో మన పాలకులలో ఏమో నిర్లక్ష్య ధోరణి వలన కొంత జరిగింది, కొంత నెగిటివిటీ చెప్పాల్సి ఉంటుంది. అది కూడా సద్విమర్శగా ఉండాలి. నెగిటివ్ విమర్శగా ఏదో మనము గూస్ బూమ్స్ వచ్చినట్టు వాళ్ళ దగ్గర వాగితే మాత్రం కుదరదు. ఇది ఇంటర్వ్యూ కోసం మీరు గుర్తుంచుకోవాల్సింది అది. ఇంటర్వ్యూకే ఎక్కువ ప్రిపరేషన్ ఉండాలమ్మా. వాళ్ళ ప్యానెల్ బోర్డు సభ్యులు ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు ప్యానెల్ బోర్డు సభ్యులందరికీ కూడా తెలుసు. ఓకే, ఐఏఎస్ ఆఫీసర్లు, డాక్టరేట్స్, ప్రొఫెసర్స్, టీచర్స్, ఓకే ఇలా వివిధ రంగాల నుంచి ఉన్నారు. కాబట్టి మంచి ప్రశ్నలు రాబోతున్నాయి. వాళ్ళ నేపథ్యం కూడా చూడాలి. వాళ్ళు ఎటువైపును ప్రశ్న అడిగే అవకాశం ఉంది. దాంట్లో ఒక ఆవిడ 30 సంవత్సరాల ఎంతో ప్రభుత్వ టీచర్గా పనిచేస్తూ వెళ్ళింది. ఆమె ఎడ్యుకేషన్ మీద అడగొచ్చు. జనార్దన్ రెడ్డి గారు మున్సిపల్ మన జిహెచ్ఎంసీ చైర్మన్ చేశాడు, అలా రకరకాల పోస్టులు ఉన్నాడు, వాటి మీద అడగొచ్చు. కాబట్టి దాన్ని కూడా మనం గమనించాల్సి వెళ్తుంది. ఇది లాస్ట్ ఇంకా చివరి అంకం. ఈ అంకమే అత్యంత కఠినమైనది. చాలామంది ఈజీ అనుకుంటారు, కానీ ఇదే అత్యంత కఠినమైనది. దాని తగ్గట్టుగా ఆ టైంకి అవసరమైనప్పుడు మీరు ఫ్యాకల్టీస్ కానీ ఇన్స్టిట్యూట్స్ కానీ అప్పుడు ఉచితంగా మీకు సపోర్ట్ చేస్తారు ఎవరైనా సరే. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఇది చివరి అంకం. ఈ అంకానికి వెళ్ళాలి అంటే మనం రెండో అంకాన్ని దాటాలి. ఆ రెండో అంకం ఏంటి? మెయిన్స్ ప్రధాన పరీక్షలు. మెయిన్స్ మనం ఇప్పుడు చెప్పుకున్నామండి, 6 పేపర్లు ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, మొదటి పేపర్ ఏంటంటే జనరల్ ఎస్సే. జనరల్ ఎస్సేలో మనకు 3 ప్రశ్నలు ఉంటాయి. 3 ప్రశ్నలకి 3 ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అంటే ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది. దీంట్లో సిలబస్లో చూసుకున్న దాని ప్రకారం ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ వర్తమానాంశాలు, ఓకే సామాజిక ఆర్థిక అంశాలు, ఓకే లేక సామాజిక వాతావరణ అంశాలు, ఓకే లేక రాజకీయ అంశాలు, లేక ఎస్ఎన్టీ గురించో ఇట్లా అంశాలు ఉంటాయి. ఏ అంశం మీద అయినా మనకు ఎస్సే క్లియర్ అవ్వటానికి ముందు కావాల్సింది ఏంటంటే, ఎస్సే కూడా కొన్ని సందర్భాల్లో స్కోరింగ్ పేపర్ అండి, విస్తృత అవగాహన ఉండాలి. ఓకే, విస్తృత అవగాహన ఉండాలి. ఎస్సేలు రాయటానికి భాష మీద పట్టు ఉండాలి. భాషపై ఏముండాలి? పట్టు ఉండాలి. ముఖ్యంగా వ్యాకరణ దోషాలు ఉండకూడదు. అంటే ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలి, కామ ఎక్కడ పెట్టాలి, అపాస్ట్రఫీస్ ఎక్కడ పెట్టాలి, అలాంటివన్నీ ఉండాలి. కొన్ని మనం ఏదో ముఖ్యంగా ఆడపిల్లలు ఈ డెకరేషన్స్ చేస్తుంటారు చూడండి, అండర్లైన్స్, ముగ్గులు, అండర్లైన్లు కానీ, ఓకే కలర్స్ మార్చడం కానీ, ముగ్గులు వేయటం కానీ అవన్నీ నిషేధం. అవన్నీ చేయకూడదు. అక్కడ మీకు వ్యాకరణం స్పష్టంగా ఉండాలి, భాష మీద పట్టు ఉండాలి. వీలుంటే మన తెలంగాణ మాండలికం ఇక్కడ ప్రజెంట్ చేయాలి. తెలంగాణ మాండలికం మీకు ఐడియా ఉంటుంది కదా,
మాండలికం అంటే ఏంటి? మన భాషా పదాలు ఏవైతే ఉన్నాయో అవి. ఓకే, ఈ మాండలిక పద ప్రయోగాలను ఇక్కడ చేస్తుండాలి. ఓకే, అండ్ సబ్జెక్ట్ మీద విస్తృత అవగాహన ఉండాలి. అంటే సపోజ్ మొన్న అడిగాడు వాళ్ళకి, ఏపీ వాళ్ళకు ఏమని, ఇండియా చైనా అంశం, దానికి సంబంధించిన పూర్తి స్పష్టత ఉండాలి. 1947 తర్వాత ఏంటి, మనం ఎక్కడ సపోర్ట్ చేసాం, టిబెట్ ఏంటి, దలైలామా ఏంటి, పంచశీల్ అంటే ఏంటి, నయా పంచశీల్ ఏంటి, ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో చైనా, ఇప్పుడు ఇండియా చైనా వార్ ఏంటి, దాని తర్వాత వచ్చిన అంశాలు ఏంటి, ఓకే, మన చుట్టూ అది ఎట్లా చుట్టుముడుతుంది, భౌగోళికంగా చేస్తున్న నిర్మాణాలు ఏంటి, బ్రహ్మపుత్రను ఎట్లా అడ్డుకట్ట వేద్దాం అనుకుంటుంది, గోదావరి పోర్ట్ ఏంటి, చాబహార్ ఏంటి, శ్రీలంకలో హంబన్ తోట ఏంటి, హిస్మస్ ఆఫ్ క్రా ఏంటి, ఎక్కడెక్కడ ఆక్రమణలు చేసి, ఇవన్నీ వీటన్నిటి మీద విస్తృతమైన అవగాహన ఉండాలి. డోక్లాం ఇష్యూ తెలియాలి, గాలవాన్ వ్యాలీ తెలియాలి, లదక్ ఇష్యూ తెలియాలి, తవాంగ్ కోసం తెలియాలి. మీకు అర్థమవుతుందా? ఈ అవగాహన అనేది, ఆ కాన్సెప్ట్ అనేది మనం ముందు తెలుసుకోవాలి. జనరలిస్ట్ ఎక్కడి నుంచి ఇస్తాడు, ఏమి ఇస్తాడు, ఏమీ అలజడి చెందాల్సిన పనే లేదండి. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు సిలబస్ని చూసుకోండి. వాడు సిలబస్ బియాండ్ ఇచ్చే పరిస్థితే లేదు, సిలబస్ నుంచే ఇస్తాడు. మహా అయితే ఒక 50 నుంచి 100 అంశాలు ప్రిపేర్ అయితే చాలు మనం. ఓకే, మనం అనర్గళంగా దాని మీద ఒక 20 పేరాలు రాసే కెపాసిటీ మన బ్రెయిన్లో ఉండాలి. అర్థమైందా? కొంతమంది సపోజ్ ఒకవేళ అది ఎస్ఎన్టీకి సంబంధించిన ఇష్యూ అనుకోండి, దాంట్లో ఒక జర్నలిస్టే ప్రస్తుత కోవిడ్ పరిస్థితులు, కోవిడ్ నివారణ చర్యల గురించి రాయండి అని అంటాడు. ఇంకో ఎస్సే అనుకోండి ఎస్ఎన్టీకి సంబంధించిందే, ఇస్రో నిజంగా ఆకాశంలో నిలబడిందా అని అంటాడు. ఓకే, ఇంకో ఎస్సే ఏదో కొత్త టెక్నాలజీ కోసం, ప్రస్తుత పరిస్థితుల్లో నానో టెక్నాలజీ యొక్క స్థితిగతుల్ని దాని యొక్క వివరణ ఇవ్వండి అని అంటాడు. ఇక్కడ మ్యాక్సిమం మీకు దేని మీద సబ్జెక్ట్ ఉంది అనేది చూసుకోవాలి. ఫస్ట్ మ్యాక్సిమం అందరూ కూడా ఇదే ఎంచుకోవడానికి ఇష్టపడతారు, ఎందుకంటే అవగాహన ఉంది కాబట్టి. సో యావరేజ్గా మార్క్స్ వస్తాయి. కానీ మీలో ఇస్రో మీద కానీ నానో టెక్నాలజీ మీద ఇలాంటి వాటి మీద అవగాహన ఉంటే, లేదా ఇదే ఎస్ఎన్టీలో పర్యావరణం కోసం ఏదైనా అంశం ఇచ్చి ఓకే దాని మీద అవగాహన కనుక ఉంటే, దాని మీద మీకు కొన్ని పాయింట్స్ తెలిస్తే అది ఎంచుకోవడం చాలా మంచిది. ఎందుకంటే సెలెక్ట్ అయ్యే 5,000 మంది 6,000 మంది ఇదే రాస్తారు, ఓ 10, 20 మంది 100 మంది ఇవి రాస్తారు. వీటిలో మీరు ప్రతిభను కనబరిస్తే వీళ్ళ మీద మీకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. మీకు అర్థమైందా? అంటే నేను అన్నట్టు అవగాహన ఉండాలి. మనం ఎంపిక కూడా మంచి చేసుకోవాలి, ఎంపిక కూడా స్పష్టంగా ఉండాలి. మీకు అర్థమవుతుందా? ఎంపికలో అందరూ ఎంపిక చేసుకునేదే ఎంపిక చేసుకుంటే అందరితో పాటు అవే మార్కులు వస్తాయి. కోవిడ్ కోసం 3వ తరగతి పిల్లడు కూడా చెప్తున్నాడు. మీకు అర్థమవుతుందా? అదే ఇస్రో కోసం అంత తెలియకపోవచ్చు, నానో టెక్నాలజీ కోసం అంత తెలియకపోవచ్చు. దాన్ని మనం ప్రత్యేకంగా ప్రజెంట్ చేయగలిగితే మనకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. సో జనరల్ ఎస్సేకి మనకున్న 180 నిమిషాల్లో ఒక్కొక్క జనరల్ ఎస్సేలో దేన్ని ఎంపిక చేస్తామో దానికోసం మీరు కొంత టైం స్పెండ్ చేస్తే ఎటువంటి తప్పు లేదు. అర్థమైందా? ఒక జనరల్ ఎస్సేని మీరు ఎంపిక చేసుకున్నారు. ఓకే, ఆ జనరల్ ఎస్సేని ఎంపిక చేసుకున్నాక చివరి పేజీలో మనకు రఫ్ వర్క్ అంటూ ఉంటుంది. మీరు అక్కడ వరకు వెళ్ళొచ్చు, తప్పులేదు. అక్కడ మీరు ఏమైనా రాసుకోవచ్చు, తప్పులేదు. అక్కడ మీరు స్పష్టమైన మైండ్ మ్యాప్స్ని కలిగి ఉండాలి. మైండ్ మ్యాప్స్ అంటే ఏంటి? మీరు జనరల్ ఎస్సేకి ఒక 20 పేరాలు రాద్దాం అనుకున్నారు. మీకు విషయం తెలుసా? పేరాల్లోనే ప్రజెంట్ చేయాల్సిన పని లేదు. జనరల్ ఎస్సే మీరు రాస్తున్నప్పుడు 2వ పేరా నుంచి అది టేబుల్ డిమాండ్ చేసింది. అంటే రెండింటి మధ్యలో భేదాలు చెప్పాలనుకుంటుంది. టేబుల్ రాసి పడేయండి. టేబుల్ రాశాక మళ్ళీ మీరు అనుసంధానం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏదో ఈ సందర్భంగా లైక్ ఇస్రో తన లక్ష్యాలని ఈ కింది విధంగా పెట్టుకుంది అని చెప్తూ మీరు అక్కడ పాయింట్స్ లాగా రాసుకొని వెళ్ళొచ్చు. అంటే కంప్లీట్గా రాస్తున్న 10 పేజీలు 8 పేజీలు కూడా పేరాల్లోనే ఉండాల్సిన పని లేదు. మీకు నచ్చినప్పుడు, మీకు అనుకూలంగా సబ్జెక్ట్ డిమాండ్ చేస్తున్నప్పుడు, ప్రశ్న డిమాండ్ చేస్తున్నప్పుడు మీరు పేరాల నుంచి పాయింట్స్లోకి కన్వర్ట్ అవ్వచ్చు, పాయింట్స్ నుంచి టేబుల్లో కన్వర్ట్ అవ్వచ్చు. అది ఒకవేళ అక్కడ మ్యాప్ని డిమాండ్ చేసింది మీకు. ఓకే, ఆ మ్యాప్ ఇండియా చైనా అన్నారు,
ఇండియన్ నార్థన్ బోర్డర్స్ రాసి మొత్తం ఇదంతా ఆక్యుపై చేస్తున్నట్టు మీరు ఏమేమి ఉన్నాయో వేసి చూపెట్టచ్చు తప్పు లేదు అసలు. ఎవరు చెప్తారు ఇది చేయకపోతే? అస్సలు మీరు ఏమి చేయకూడదు, భాషని అవమానించేవి చేయకూడదు. మీకు అర్థమైందా? అంటే అక్కడ మన భాషలో లేని ఏవో వ్యాకరణాలు తెచ్చి పెట్టకూడదు, ఈ అండర్లైన్స్ ఇలాంటివి చేయకూడదు. అంటే ఒకేసారి జనరల్ ఎస్సేని 3 పెన్లతో రాయటం, 3 కలర్స్తో రాయటం అలాంటివి చేయకూడదు. ఇవి చేయొచ్చు, అవి వాటికి ప్రొహిబిషన్ అని ఎక్కడ రూల్ లేదు. మీరు పేరాస్ నుంచి టేబుల్స్కి వెళ్ళొచ్చు, టేబుల్స్ నుంచి పాయింట్స్కి వెళ్ళొచ్చు, మళ్ళీ పేరాస్లోకి రావచ్చు, బొమ్మలు వేయొచ్చు. ఓకే, అంటే ఆ కాన్సెప్ట్ డిమాండ్ చేస్తున్న ఫిగర్ని మీరు వేయొచ్చు, ఎటువంటి తప్పు కూడా లేదు. కాళేశ్వరం కోసం అడిగాడు. ఏం కాళేశ్వరం మీరు మేడిగడ్డ, సుందిల్లా, జిన్నారం, మేము ఇచ్చంపల్లి బ్యారేజ్ వేసి దాని తర్వాత మీరు 21 రిజర్వాయర్లు ఉన్నాయి, ఒక 7 కాలువ వ్యవస్థలు ఉన్నాయి, వాటన్నిటి మీరు క్లీన్గా ప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా మార్కులు వస్తాయి జనరల్ ఎస్సేలో. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఇవి సార్ ఇట్లా వీళ్ళు వద్దన్నారు, ఆ ఫ్యాకల్టీ వద్దండి, ఈ ఫ్యాకల్టీ, అదేం లేదండి. వీలుంటే మీరు యూపీఎస్సీ సెలెక్ట్ అయిన టాపర్స్ ఉంటారు, వాళ్ళ ఇంటర్వ్యూస్ చూడండి. నేను కూడా చాలా చూశాను కాబట్టి నా సొంతంగా కాదు, వాళ్ళ దగ్గర నుంచి జనరలైజ్డ్గా మీకు చెప్తున్నాను. సో మీకు నచ్చినట్టు రాసుకోవచ్చు, భాషకి ఇబ్బంది కలిగేవి మాత్రం పెట్టకూడదు, డెకరేషన్స్ లాంటివి చేయకూడదు. మీ కాన్సెప్ట్ని ఇవ్వాలి, మీరు డిజైన్ చేసుకోవాలి. మీరు ఎలా ప్రజెంట్ చేస్తున్నాం జనరల్ ఎస్సే అనే విషయాన్ని డిజైన్ చేసుకోవాలి. ఆ డిజైన్ చేసుకున్న అంశాన్ని, అంటే ఈ పేరాలో మనం ఓకే ఇంట్రొడక్షన్ పెడదాం అనుకుంటున్నాం, ఈ పేరాల నుంచి ఇలా టేబుల్లో పాయింట్స్లో రాయిద్దాం అనుకుంటున్నాం, ఈ పేరాలో మన బాడీ స్పష్టంగా ఉంది, ఓకే ఇక్కడ ఇంకా ప్రభాస్ గొడుగు పట్టాల్సిందే, ఎల్బి శ్రీరామ్ వచ్చి ఛత్రపతిలాగా, అంటే అక్కడికి వెళ్ళాక మీకు పీక్స్లోకి వెళ్ళిపోతుంది దాని కాన్సెప్ట్. మళ్ళీ అక్కడ మేము గ్యాప్ ఇచ్చాం, విరామం ఇచ్చాం, అంటే మళ్ళీ సాధారణ స్థితిలోకి తీసుకొస్తున్నాం. ఫైనల్గా మన అభిప్రాయాలు చెప్తే ఒక కంక్లూజన్ ఇస్తున్నాం. ఓకే, అవన్నీ ఉంటూ దీన్ని డిజైన్ చేసుకోలేదు, దాన్ని మైండ్ మ్యాప్ అంటాం. అంటే ఒక జనరల్ ఎస్సేకు 1 గంట మనకు కేటాయిస్తే ఎంపికకు, మైండ్ మ్యాప్కు ఒక 5 నుంచి 10 నిమిషాలు పోయినా నష్టం లేదు. మిగతా 50 నిమిషాల్లో అందరూ 8 పేజీలు రాస్తే మీరు 4 పేజీలు రాయండి, 5 పేజీలు రాయండి, తప్పలేదు. స్పష్టంగా మీరు చెప్పాల్సింది చెప్పండి ఒక క్రమ పద్ధతిలో. మీరు ఫస్ట్ పేరాకి సెకండ్ పేరాకి అనుసంధానం చేయకపోతే మార్క్స్ రావు. ఫస్ట్ పేరా ఎందుకు క్లోజ్ చేస్తున్నారు, సెకండ్ పేరా ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు, మీలో బ్రెయిన్లో అవగాహన ఉండాలి. సెకండ్ పేరా నుంచి మీరు టేబుల్కి వెళ్తే టేబుల్ ఎందుకు చేయాల్సి వచ్చింది, దానికి లింక్ ఉందా అనేది స్పష్టంగా ఉండాలి. ఆ తర్వాత మీరు పాయింట్స్లోకి వెళ్తే ఎందుకు పాయింట్స్లోకి వెళ్తున్నారు అనే విషయాన్ని గుర్తించగలగాలి. ఇలాంటివి మనం పాటించాలి తప్ప మిగతా అండర్లైన్లు లేదా అన్ని పేరాల్లోనే ఉండాలి. అన్ని పేరాల్లో ఉంటే ఏం ఇంట్రెస్ట్ వస్తుంది దిద్దేవాడికి చెప్పండి? మీకు అర్థమవుతుందా? ఎస్, పేరాల్లో ఉండాల్సిన పేరాల్లో ఉండాలి. అలాంటి ప్రశ్న అలా అంటే సపోజ్ మహాసముద్రం అనేది జీవనావాలికి ఆధారం అని ఇచ్చాడు అనుకోండి, మొత్తం పేరాల్లో కొట్టుకోండి, ఎవడు అడగడు. ఓకే, ఏదో ఒక సంస్థ లేదా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓకే నీ వివరిస్తూ ఓకే అది నిజంగా తెలంగాణకి వరమా అని అన్నాడు అనుకోండి, మీరు ఫస్ట్ ఫిగర్ వేయాలి. వేయకపోతే ఎట్లయిపోతే కాళేశ్వరం ఫిగర్ వేస్తే వాడికి వీడి బ్రెయిన్లో ఇంత ఉందా అని తెలుస్తుంది పటం వేస్తే. ఆ తర్వాత ఏం చేస్తారు, కాళేశ్వరం యొక్క చరిత్ర రాయాలి. ఓకే, అప్పుడు పేరాల్లో ఉంటుంది. తర్వాత కాళేశ్వరం యొక్క లక్ష్యాలు రాయాలి, పాయింట్స్లో రాయాలి. అంతకుముందు ప్రభుత్వం ప్రాణహిత చేయవలకి ఇప్పుడు ప్రభుత్వం కాళేశ్వరం మధ్యలో ఉన్న తేడాలు రాయాలి. ఓకే, అది 142 టీఎంసీలు అనుకుందాం, ఇది 192 టీఎంసీలు అనుకుందాం, అదొక తేడా. ఓకే, అది ప్రాణహిత మీదనే స్పష్టంగా కట్టాలనుకున్నాం, ఇది గోదావరి మీద కట్టాం ప్రాణహిత కలిశాక, ఇదొక తేడా. అది ఎన్ని లక్షల ఎకరాలకి ఆయకట్టుని ఇవ్వాలనుకుంది, ఇది ఎన్ని లక్షల ఎకరాలకు ఆయకట్టుని ఇచ్చింది, అదొక తేడా. అది మీరు టేబుల్లో రాయండి, తప్పలేదు. మీకు అర్థమైందా? ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రజెంటేషన్ కోసం మనకు కావాల్సింది సబ్జెక్ట్ అండి. సబ్జెక్ట్ తర్వాత మనకు కావాల్సింది మన మాండలికము, మన భాష మీద పట్టు, మన గ్రామర్ తెలుగు వ్యాకరణం, ఇది కలిగి ఉండాలి. ఇట్లా అయితే మనకు వచ్చే 150, మనకు వాళ్ళు ఇచ్చిన 150 మార్కుల్లో కొన్నిసార్లు కొంతమంది 100కు కూడా దాటి తెచ్చుకుంటారు. ఏం ప్రాబ్లం లేదు, మనకి 75 మార్కులు వచ్చినా కూడా జనరల్ ఎస్సేలో ఎటువంటి నిరుత్సాహం చెందాల్సిన పని లేదు, సగం మార్కులు. ఓకేనండి. ఆ తర్వాత మిగతావన్నీ జనరల్ స్టడీస్ పేపర్గా మనం చెప్పాల్సి వస్తుంది. దీంట్లో మీకు ఫస్ట్ పేపర్ స్కోరింగ్ పేపర్లో సెకండ్ది, జనరల్ స్టడీస్ పేపర్లో సెకండ్ పేపర్, స్కోరింగ్ పేపర్లో థర్డ్ది,
జనరల్ స్టడీస్ పేపర్లో థర్డ్ పేపర్, స్కోరింగ్ పేపర్లో ఫోర్త్ది, జనరల్ స్టడీస్ పేపర్లో ఫోర్త్ పేపర్, స్కోరింగ్ పేపర్లో ఫిఫ్త్ది, జనరల్ స్టడీస్ పేపర్లో ఫిఫ్త్ పేపర్, స్కోరింగ్ పేపర్లో సిక్స్త్ది. అదే 150 మార్కులు. ఇవన్నీ మార్కులు అండి 750 మార్కులు, మొత్తంగా 900 మార్కులకి మెయిన్స్ పరీక్ష. ఈ పేపర్స్ చూడండి అమ్మా. మొదటిది ఇండియా తెలంగాణకు సంబంధించిన చరిత్ర 100 మార్కులు అండ్ భౌగోళిక శాస్త్రం 50 మార్కులు. ఇది కొత్తగా వచ్చింది భౌగోళిక శాస్త్రం సంబంధించి. అసలు ఏపీపీఎస్ టీఎస్పీఎస్సికి దగ్గర నిపుణులు ఉన్నారా లేరా అనే విషయం నాకు ఏమాత్రం స్పష్టత లేదు. పర్యావరణం అనే అంశానికి సంబంధించి 5 లైన్లే ఇచ్చాడు సిలబస్లో 50 మార్కులకి. ఓకే, ఈవెన్ ఆ తెలంగాణ చరిత్ర కూడా పేరాలు తగ్గించాడు, తక్కువ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇది జాగ్రఫీ 50 మార్కులకి 200 మార్కులు సిలబస్ ఇచ్చాడు. ఏం చేస్తాం? ఇలాంటి దగ్గర మనం ఏంటంటే కొన్ని వదిలేయాల్సి వస్తుంది, ఇంపార్టెంట్ చదువుకోవాల్సి వస్తుంది. ఓకే, నేను మాట్లాడతా, అన్నిటి కోసం మాట్లాడతా. రెండో పేపర్ అంటే జనరల్గా మూడో పేపర్ జనరల్ స్టడీస్లో రెండో పేపర్ దేనికి సంబంధించిందండి మనకు పాలిటీ, గవర్నెన్స్, ఎథిక్స్ లాంటి పేపర్ ఇది. థర్డ్ పేపర్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, టీఎస్ ఎకానమీ అండ్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఫోర్త్ పేపర్ ఎస్ఎన్టీ అండ్ మ్యాథ్స్. ఫిఫ్త్ పేపర్ ఓకే తెలంగాణ స్టేట్ మూమెంట్. 3 విడతలు తెలంగాణ స్టేట్ మూమెంట్ మీకు సంబంధించి 3 విడతలుగా ఉంటుంది. అది మేబీ 48 to 69, 69 to 2009, 2009 to 2014 ఇట్లా ఉండొచ్చు మేబీ. అంటే ఇది నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటి అని అంటే ఫస్ట్ పేపర్లో జాగ్రఫీ, ఓకే, థర్డ్ పేపర్ మొత్తం కూడా అందులో ఎన్విరాన్మెంట్ ఇంకెక్కువగా ఫోకస్, ఫోర్త్ పేపర్ అంతా కూడా అందులో మ్యాథ్స్, ఈ పేపర్ మొత్తం కూడా స్కోరింగ్. అంటే మనకు ఇవి స్పష్టంగా చదువుకుంటే కొంచెం ఎక్కువ స్కోర్స్ వచ్చే అవకాశం ఉంది కంపారిటివ్లీ పాలిటీ, చరిత్ర వీటికన్నా. సార్ వీటిలో రావా? వస్తాయి, వాటిలో వస్తాయి, చరిత్రలో వస్తుంది. చరిత్ర మనం చదువుతున్నప్పుడు మనం అనుకున్నది ఒకటి, వాడు అడిగింది ఒకటి, దాన్ని లింక్ చేయాల్సి వస్తుంది. పాలిటీ కూడా అంతే, మనం అనుకునేది రాసి వచ్చేస్తాం. ఈ రెగ్యులర్గా ఒకటే ప్రశ్న వస్తుంది, న్యాయ సమీక్ష, న్యాయ క్రియాశీలత మధ్యలో తేడా ఏంటి కనుక్కోండి అంటే మనం ఏదేదో రాసి వస్తాం, అది కరెక్ట్ అనుకుంటాం. కానీ వాడు అడిగినది వేరు, వాడు ఆత్మని పసిగట్టలేము. ఇక్కడ పసిగట్టచ్చు టీఎస్ మూమెంట్లో. మ్యాథ్స్ అచ్చుకచ్చు దింపొచ్చు, ఎస్ఎన్టీ కూడా స్కోరింగే, ఎస్ఎన్టీ కన్నా మ్యాథ్స్ స్కోరింగ్. ఎకానమీ స్కోరింగ్, ఎకానమీ చాలామంది స్కోరింగ్ కాదనుకుంటారు. ఎకానమీ పేపర్ కూడా స్కోరింగ్ లక్షణాలు ఉన్నాయి. ఎందుకంటే ఎకానమీ గ్రూప్ 2లో అడిగినట్టు అడగడు. అక్కడ ఒక విధానాన్ని అడుగుతాడు, ఒక నీటిపారుదల ప్రాజెక్ట్ కోసం అడగొచ్చు, ఒక వివాదం కోసం అడగొచ్చు, ఒక బ్యాంకింగ్ రిఫార్మ్ కోసం అడగొచ్చు. ఓకే, కాబట్టి ఇది స్కోరింగే. కాకపోతే కంపారిటివ్ ఎస్ఎన్టీ మ్యాథ్స్ కన్నా స్కోర్ తక్కువ ఉండొచ్చు. ఎన్విరాన్మెంట్ స్కోరింగే, అందులో లిమిటెడ్ సిలబస్, తక్కువ సిలబస్ ఉంది, చాలా స్కోరింగ్ పేపర్ అది ఎన్విరాన్మెంట్. జాగ్రఫీ స్కోరింగే, కాకపోతే చాలా ఎక్కువ సిలబస్ ఉంది. ఇవి వీటంత కాకపోయినా వీటి ద్వారా కూడా సహజంగా అందరికీ అవగాహన ఉన్నంత వరకు ఇవి యాస్టీస్ గ్రూప్ 2లో ఏది ఉందో అదే దించి పడేస్తాడు సిలబస్. కాకపోతే ఇవేంటంటే డ్రై సబ్జెక్ట్స్, వాటి నేచర్ డ్రైనెస్. అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు పూర్తిగా సోషల్ స్టడీస్ సంబంధించినవి ఇవే. సైన్స్ లక్షణాలు కొంత ఉన్నది జాగ్రఫీ, ఇది ఉన్నాయి కదండి, ఇవి మనకు మ్యాథ్స్, సైన్స్ లక్షణాలు ఉన్నవి. ఇవన్నీ వీటికి స్కోర్ ఉంటుంది. తెలంగాణ మూమెంట్ పేపర్ ఎందుకు సార్ స్కోరింగ్ అంటారంటే తెలంగాణ చరిత్ర అనేది ఎప్పుడో వేల సంవత్సరాల నుంచి ఉన్నది. తెలంగాణ మూమెంట్ అనేది 48 నుంచి ఉన్నది. ఓకే, లేదంటే 48 కన్నా ముందు ఏవో ఈ సాయుధ తిరుగుబాట్లు అక్కడ నుంచి ఉంది అనుకుందాం. 48 నుంచి ఉన్నది 2012 మధ్యలో తక్కువ సంవత్సరాలకు సంబంధించి ఇంత పెద్ద పేపర్ కాబట్టి అక్కడ కాన్సెప్ట్స్ విభజన స్పష్టంగా ఉంది. మీకు అర్థమైందా? అడగొచ్చు, ముల్కీ నిబంధనల గురించి వివరించండి, ముల్కీ నిబంధనలు వైఫల్యం చెందడానికి కారణం ఏంటి అని అంటాడు. ఓకే, తెలంగాణ ఉద్యమంలో పివి నరసింహారావు పాత్ర ఏంటి అని అంటాడు. ఓకే, ఒకవేళ కేసీఆర్ కనుక టీఆర్ఎస్ పార్టీ స్థాపించకపోతే ఓకే మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఎట్లా జరిగి ఉండేది అని అనవచ్చు. లేదా 2012 తర్వాత కేంద్ర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలు అలాంటివి ఉన్నాయి కదండి, అవి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు ఎట్లా సహకరించి అనొచ్చు. ఓకే, లేదా తెలంగాణ ఏర్పాటులో వివిధ రాజకీయ పక్షాల పాత్ర ఏంటి. 1969లో ఖమ్మంలో, కొత్తగూడెంలో రవీంద్రనాథ్
చేసిన తొలి ఏమంటాం ఆ సత్యాగ్రహం ఏదో దానికి సంబంధించిన వివరణ ఇవ్వండి. అంటే మనకు స్పష్టంగా సిలబస్ చాలా స్పష్టంగా ఉంటుంది. అందుకే స్కోరింగ్ ఇది. ఇక్కడ వీటి యొక్క నేచర్, వీటి యొక్క సహజత్వం వల్ల స్కోరింగ్. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అనేది ఉంది. అందులో ఎకానమీలో కూడా ఏంటి అంటే వాడు కోర్ కాన్సెప్ట్స్ అడగడు. మీకు అర్థమైందా? కోర్ కాన్సెప్ట్స్ అడిగే ప్రశ్నే లేదు. ఈ సర్వేస్ సంబంధించి, ఈ రిపోర్ట్స్ సంబంధించి, కరెంట్ డెవలప్మెంట్ సంబంధించి అలాంటివి అడుగుతున్నాడు. వీటిలో కోర్ కాన్సెప్ట్స్ ఎక్కువ అడిగేస్తున్నాడు. ఓకే, తెలంగాణ విషయానికి వచ్చేటప్పుడు తెలంగాణ చరిత్ర అడిగేటప్పుడు శాతవాహనుల సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల గురించి వివరించండి అంటాడు. ఏమి వివరిస్తాం? శాతవాహనులు అంటే సమాజం చెప్పడానికి మనకు 10 నిమిషాలు టైం అవుతుంది. మీకు అర్థమవుతుందా? అక్కడ అంత డిమాండ్ ఉంది కాబట్టి, అంత ఎక్కువ రాయాల్సి వస్తుంది కాబట్టి స్కోరింగ్ తక్కువ. వీటికి స్కోరింగ్ ఎక్కువ, దీనికి కూడా స్కోరింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇది గమనించుకోవాలి. అలాగని అన్నిటికీ మీరు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అయితే ఒక ఎగ్జామ్కి ఒక 2-3 డేస్ ముందు దీన్ని చూసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సిన పని లేదు. ఎస్ఎన్టీ బ్యాక్గ్రౌండ్, మాకు ఎస్ఎన్టీ తోపులు, మేము బయాలజీ చదివినామంటే కుదరదు. ఎస్ఎన్టీ వేరే సబ్జెక్ట్, అది బయాలజీకి సంబంధం లేనిది. బయాలజీ నుంచి 1-2 ప్రశ్నలు వస్తుంది తప్ప అలా లేదు. ఇది ఎక్కువగా ఎస్ఎన్టీ అనేది కంప్లీట్ టెక్నాలజీ ఓరియంటెడ్గా ఉంది. నానో టెక్నాలజీ అంటాడు, మైక్రోబయాలజీ అంటాడు, బయోటెక్నాలజీ కోసం అడుగుతాడు, స్పేస్ టెక్నాలజీ అంటాడు. వాటికి సంబంధించిన అవగాహన తెలుసుకోవాలి. వీటన్నిటికీ మెయిన్స్ వరకు అండి ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి అని అంటే, కంపల్సరిగా మీరు 5 బుక్స్ పెట్టాలి. ఇవి ఒక్కొక్కటి ఒక 200 పేజెస్ బుక్స్ అయినా ఉంచుకోవడం మంచిది. వీటికి నకిలీలుగా మరొక 5 చిన్న బుక్స్ పెట్టుకోవాలి. ఇవి ఒక 50 పేజీలైనా చాలు. ఇది ఎప్పుడు మీకు పనికొస్తుందంటే, మనం మెయిన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇది పనికొస్తుంది. మీకు అర్థమైందా? అర్థమవుతుందా? సపోజ్ ఒక ప్రశ్న మీరు చదువుతున్నారు ప్రిపరేషన్లో, భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాల ఏర్పాటు ప్రక్రియను వివరించండి అని అంటాడు. భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాల ఏర్పాటు ప్రక్రియ మీరు రాసుకోవడం ఇక్కడ ఒక 20 పేజీలు అవుతుంది. అది హిమాలయాలు ఎట్లా ఏర్పడ్డాయి, ఏంటి కథ, ఓకే, ద్వీపకల్ప పీఠభూమి ఎట్లా ఏర్పడింది, ఏంటి కథ, ఓకే, తీర మైదానం ఎట్లా ఏర్పడి, ఏంటి అది. దాన్ని మీరు ఇక్కడ చిన్న బుక్లో హిమాలయాలు ఏమని పెట్టుకుంటారండి? అభిసరణం, ముడతలు అంటే ఈజీగా ఒక మ్యాప్ వేసుకోవడం. 2 ఫలకలు, ఏం ఫలక? ఇండో ఆస్ట్రేలియా, యురేషియా ఫలక, ద్వీపకల్ప పీఠభూమి, ఓకే, భ్రంశ, అగ్నిపర్వత విస్ఫోటన ప్రక్రియ. అంటే ఇక్కడ మీరు 20 పేజీల్లో రాసుకున్నది ఈ చిన్న బుక్లో మీరు 1 పేజీలో షార్ట్ కట్స్లో రాసుకుంటే, మీరు దీన్నే చదవండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు దీన్ని చూసుకుంటే మీకు ఆ ముందు రోజు అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ ముందు రోజు చాలా ఇంపార్టెంట్. అంటే మీరు త్రూఅవుట్ 6 నెలలు 8 నెలలు చదివినంతా కూడా ఈ చిన్న బుక్స్ ద్వారా మీకు ఆ ఎగ్జామ్ ముందు రోజు ఒక 5-6 గంటల్లో మీరు ర్యాపిడ్ రివిజన్ చేసి పడవచ్చు. ఇది 2 కంపల్సరీగా మెయింటైన్ చేయాలండి. ఓకే, ఫోకస్ దీనికే పెట్టాలి. ఇది మీ మైండ్ మ్యాప్. మీరు ఎగ్జామ్లో మీ మైండ్ మ్యాప్ ఏదో అని చెప్తున్నాను కదా, అది మీకు ఇది ఇక్కడ అవసరం అవుతుంది అది. ఓకే, ఏ సబ్జెక్ట్ అయినా సరే ఫస్ట్ సిలబస్ని మీరు అవగాహన చేసుకోవాలండి. సిలబస్ని అవగాహన కన్నా సిలబస్ని మీరు బట్టి పెట్టేయండి, తప్పులేదు. సిలబస్ని బట్టి కొట్టండి, ఏమాత్రం తప్పులేదు. అంటే సిలబస్ మన బ్రెయిన్లో ఉండాలి. మీకు అవసరమైతే మీరు పడుకుంటారు, కాళ్ళ దగ్గర పైన ఎక్కడ సిలబస్ పెట్టుకోండి, ప్రింట్అవుట్స్. బాత్రూమ్కి వెళ్తారు, వాష్రూమ్ గోడ మీద సిలబస్ ప్రింట్అవుట్స్ పెట్టండి, తప్పులేదు. సిలబస్లో ప్రతి లెటర్ కూడా, ప్రతి సైడ్ హెడ్డింగ్ కూడా మీకు తెలియాలి. తెలియకపోతే మీకు గ్రూప్ 1 మెయిన్స్ రాదు. మీకు అర్థమైందా? సిలబస్ని మీరు కంపల్సరీగా బట్టి కొట్టాల్సిన అవసరం ఉంది. తర్వాత 2016 రీ ఎగ్జామ్ యొక్క పేపర్ చూడండి, 2012 మెయిన్స్ పేపర్స్ చూడండి. అంటే అప్పుడు ఏపీఎస్సీ, ఇప్పుడు టీఎస్పీఎస్సీ కదా, కొంత ఉంటాయి. ఇంకొక పేపర్ 2008-11 ఉంటుంది. ఇవి చూడండి, ఏపీఎస్సీని అదే టీఎస్పీఎస్సీని అర్థం చేసుకోవటానికి. ఇవి చాలు, ఈ 3 చాలు. 16 రీ ఎగ్జామ్ పేపర్స్, 12 పేపరు, 11 పేపర్. ఇక్కడ వరకు మనకు అన్లిమిటెడ్ స్పేస్, ఇక్కడ నుంచి లిమిటెడ్ స్పేస్ వచ్చింది రీ ఎగ్జామ్ నుంచి. సో మనకి ఇప్పుడు లిమిటెడ్ స్పేసే ఉంటుంది. లిమిటెడ్ స్పేస్లో కాన్సెప్ట్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. మీకు అర్థమైందా? ఈ 3 పేపర్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అంశాలు ఉన్నాయి, ఇదొక్కటి లేదు తెలంగాణ మూమెంట్. ఈ 3 పేపర్లో మీరు అక్కడ చదివే ప్రశ్నలు ఏవైతే ఉంటాయో ఆ ప్రశ్నలు కూడా మీకు బ్రెయిన్లో ఉండాలి.
అర్థమైందా? అర్థమవుతుందా? అంటే వీడు పొరపాటున ప్రాథమిక హక్కుల్ని టచ్ చేయాలి అంటే ఎట్లా టచ్ చేస్తున్నాడు? న్యాయ సమీక్షా విధానం కోసం అడుగుతున్నాడు, లేకపోతే భారత రాజ్యాంగ ఆత్మగా ఈ ఆర్టికల్ని అంబేద్కర్ ఎందుకు అన్నాడని అడుగుతున్నాడు. ఓకే, లేకపోతే కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద అడుగుతున్నాడు, లేదా సర్కారీ కమిషన్ మీద అడుగుతున్నాడు. మీకు అర్థమవుతుందా? అంటే పర్యావరణంకి వస్తే అడుగుతాడు, ఏమని అడుగుతాడు? ప్రపంచ పర్యావరణ సమస్యల గురించి రాయండి అంటాడు, లేదా ఆమ్ల వర్షాలు ఎందుకు ఏర్పడుతున్నాయి, వాటిని నిరోధించడానికి ఎటువంటి చర్య. అంటే ప్రశ్న కాన్సెప్ట్ చూసినప్పుడు వాడి కోణాన్ని మనం అర్థం చేసుకోవాలి, వాడి దృక్కోణాన్ని తెలుసుకోవాలి. మీకు అర్థమవుతుందా? కాకతీయుల కోసం వాడు మన కాకతీయుల క్రమాన్ని అడగడే, ఎక్కడ అడగడే? సిలబస్లో కూడా లేదు అది. ఓకే, అడగొచ్చు కాకతీయుల యొక్క ఏ చర్యలు మిషన్ కాకతీయ ప్రాజెక్టుకి కారణమైనవి అని అడగొచ్చు, చెప్పలేము. కొత్తగా అడగాలనుకుంటే కాకతీయుల కాలంలో మత పరిస్థితులు చాలా ఇంపార్టెంట్, కాకతీయుల కాలంలో సాహిత్యం చాలా ఇంపార్టెంట్, కళలు చాలా ఇంపార్టెంట్. అది మనం చదవాలి, అది సిలబస్ ఉంటుంది, ప్రశ్న అట్లనే వస్తుంది. విజయనగర సామ్రాజ్య గొప్పదనం కోసం అడగడు, అంటే గొప్పదనం అంటే ఏ రక రాజకీయ గొప్పదనం కోసం ఇప్పుడు అడగడే. విజయనగర సామ్రాజ్యం టైంలో తెలుగు భాష అభివృద్ధి క్రమం కోసం అడుగుతాడు, విజయనగర సామ్రాజ్య కళలు అడుగుతాడు, సమాజం అడుగుతాడు. మీకు అర్థమైందా? సో ఏదైతే వాడు అడుగుతున్నాడో ఎక్కడ తెలుస్తుంది మనకు? ప్రీవియస్ పేపర్స్. మీకు ఇంకో విషయం చెప్పనా, మీరు ప్రీవియస్ పేపర్స్ని తీసుకొని మీకు ఎంత నాలెడ్జ్ ఉందో దాంతో ఒక ప్రశ్నకి సమాధానం రాయడానికి ట్రై చేయండి. మీరు ఒక పాయింట్ రాసినా గ్రేటే, మొదట్లో ఒక 2 పాయింట్లు రాసినా గ్రేటే, ఒక పేరా రాసినా గ్రేటే. నిరుత్సాహపరచకూడదు, ఇది మీకు ఉత్సాహాన్ని తెప్పించాలి. సరే, నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, నేను ఇప్పుడు చదవాలి అని. మీకు అర్థమవుతుందా? ప్రతి పేపర్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడండి. ఏవైనా టెస్ట్ సిరీస్లు అవైలబిలిటీలో ఉంటే చదివాక రాస్తాంలే టెస్ట్ సిరీస్లు కాదు, ఇప్పుడే తీసుకోండి. మీరు సిలబస్ స్టార్ట్ చేసే ముందే ప్రశ్నలు ఇట్లా ఉంటాయి, దీన్ని ఇలా రాద్దామని ఒక ప్లాన్కి రండి. మీరు తప్పు రాశారనుకోండి, మంచిదే, సిలబస్ని కంప్లీట్ చేయండి, మళ్ళీ రాయండి ప్రశ్నకి సమాధానం. మీరు ప్రశ్నకి సమాధానాలు రాయలేకపోతే, మీరు చదువుకున్నది పేపర్ మీద ఎక్కించుకోలేకపోతే మీరు చదివిందంతా కూడా వ్యర్థమైపోతుంది. ఇది నిజం, ఇది ఫ్యాక్ట్. మీకు అర్థమైందా? ఎప్పుడైతే బద్ధకంగా చదువుతారో, సోమరతనంతో చదువుతారో జాబ్స్ రావు. మీరు చదివింది అనడానికి ఎదుటోళ్ళు చూపెట్టడానికి ప్రూఫ్గా భావించండి. పోనీ మీకు ఆల్రెడీ ఓకే ఇండియన్ హిస్టరీ సీనయ్య నోట్స్, కరీం సార్ నోట్స్, ఎవరిదో ఒక నోట్స్ ఉంటుంది, సీనయ్య గారితో ఎవరిదో ఉంటుంది నోట్స్. ఆ నోట్స్ని తీసుకొని మీరు ఇది ఉంది కదా సార్, మేము ఎందుకు రాస్తాం సార్, చాలా తప్పది. నేనేం చెప్పాను, మీకు ఒక నోట్స్ ఉండాల్సిందే. ప్రతి కాన్సెప్ట్ సంబంధించిన దగ్గర మీ ఐడియా ఉండాలి మీకు అక్కడ. దీన్ని సింప్లిఫై చేసుకొని ఇంకో బుక్లో రాసుకోవాలి, ఇది మీకు పనికొస్తుంది. మీకు అర్థమైందా? ఇలా ఉండాలి. ఒక విషయం ఏంటి అని అంటే, ఏ పేపర్కి మీరు చదువుతున్నా, ఏ పార్ట్ కోసం చదువుతున్నా, మీరు ముందే మార్కెట్ అంతా వెతికి మీకు నచ్చిన ఒక బుక్ చదివి తీస్తే చాలు. మార్కెట్లో 1,00,000 బుక్కులు ఉంటాయి. మార్కెట్ నిజంగా 1,00,000 బుక్కులు ఉంటాయి. పాలిటీ కోసమే తీసుకోండి, ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ ఉంటుంది, కృష్ణ ప్రదీప్ సార్ బుక్ ఉంటుంది, చైతన్య దేవ్ గారి బుక్ ఉంటుంది. ఓకే, పెద్ద పెద్ద బుక్కులన్నీ ఉంటాయి. ఏమొద్దండి, ఎవరిదో ఒక్కరిది మీకు స్పష్టంగా నమ్మకం ఉన్న బుక్ ఒక్కటి తీసుకోండి. తెలంగాణ మూమెంట్ మన సార్ది ఉంది, ఒక్కటే తీసుకోండి. మీకు అర్థమవుతుందా? ఒకటే బుక్ తీసుకోవాలి. మీరు 10 బుక్కులు తీసుకున్నా కుదరదు. గూగుల్ ఉందండి, మన చేతిలో గూగుల్ ఉంది. మీకు అర్థమవుతుందా? ఒక బుక్ తీసుకోండి, దాని నుంచి మీరు రాసుకోండి. మీరు 10 బుక్కులు తీసుకొని పాయింట్లు కొత్తగా యాడ్ చేసుకుంటాం, వేస్ట్. ఒక బుక్ నిర్ణయం తీసుకోండి. నిర్ణయం తీసుకునే ముందే 10 మందిని అడగండి ఏ బుక్ బెటర్ రా అని. మెటీరియల్ జోలికి వెళ్ళకండి ఇమీడియట్గా. మెటీరియల్ మీరే తయారు చేసుకోవాలి. మెటీరియల్ తయారు చేసుకుని మీరే మంచి స్టాండర్డ్ బుక్ ఒకటి తీసుకొని దాని నుంచి మీరు ప్రశ్న జవాబులు ఉన్న మెటీరియల్ ప్రస్తుతానికి మీకు అప్రస్తుతం. మీకు సబ్జెక్ట్ బాగా ఉందంటే అప్పుడే తీసుకోండి, కానీ ప్రశ్న జవాబుల కన్నా ముందు కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉన్న బుక్సే తీసుకోవాలి. తీసుకొని మీరు ప్రశ్నలు తయారు చేసుకోవాలి, మీరు కాన్సెప్ట్ తయారు చేసుకోవాలి. టెస్ట్ సిరీస్ ఎట్లా ఉంటాయి, అప్పుడు ప్రశ్నలకు సమాధానం రాయాలి. అప్పుడు మీకు ఏమైనా అనిపిస్తే అప్పుడు ఇంకా ఎగ్జామ్ ముందు వీలుంటే మెటీరియల్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఏమి తీసుకోకండి, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క బుక్కే తీసుకోండి. అది కూడా మార్కెట్లో బెస్ట్ అవైలబిలిటీలో ఉన్న బుక్స్ తీసుకోండి. నేను సజెస్ట్ చేయలేను. ఇప్పుడు నాకు ఇండియన్ హిస్టరీకి సంబంధించి నేను శ్రీనయ్య సార్కి విపరీతమైన అభిమానిని,
కానీ ఆయన బుక్ ఒకటి చూస్తాను, నాకు ఆయన చెప్తున్న సబ్జెక్ట్ ఆ బుక్లో నాకు కనబడలేదు. నేను సీనియర్ సార్ బుక్ తీసుకున్నాను, మీకు సజెస్ట్ చేశాను అనుకోండి, ఆయన రిప్రజెంటేషన్ ఎగ్జాక్ట్గా ఆ బుక్లో నాకు కనబడలేదు. మీకు అర్థమైందా? నేను తప్పుదో పట్టిస్తున్నట్లు లెక్క. ఓకే, ఇట్లా నేను చెప్పలేను. మీరే మార్కెట్లో బెస్ట్ మీకు తెలిసిపోతుంది. యాస్పిరెంట్గా మీరు వెళ్ళి సెర్చ్ చేయాలి. ఇది వర్క్ కేటాయించండి అండి, సమయం కేటాయించండి వెతకడానికి బుక్స్. విసిగించండి వికాసోడికి, విజ్ఞానోడికి, లేకపోతే విజనోడికి, లేదా టైమ్స్ వాడికి వెళ్ళండి, వాడిని అడగండి, ఆ బుక్ స్టోర్ వాడికి కూడా అడగండి. ఆయన చెప్తాడు దేనికి ఎక్కువ కమిషన్ వస్తుందో ఆ బుక్ చెప్తాడు. అది మీరు నమ్మొద్దు. ఎక్కువ ఏ సేల్ అవుతుందో గమనించండి, 10 మంది యాస్పిరెంట్స్ని అడగండి, అప్పుడు మీకు స్పష్టత వస్తుంది. సెర్చ్ చేయండి గూగుల్లో ఏ బుక్ బెస్టో. చాలా పద్ధతులు ఉన్నాయి, అది ఇంపార్టెంట్. బుక్ సెలెక్షన్ ఒకటి ఇంపార్టెంట్. 10 బుక్కులు చదవకండి దయచేసి, ఒకటే బుక్ చదవండి, స్టాండర్డ్ బుక్. మీ ప్రిపరేషన్ అంతా అయిపోయాక వీలుంటే క్వశ్చన్ ఆన్సర్స్లో ఉన్న ఒక మెటీరియల్ తీసుకోండి, అది కూడా వీలుంటే. ఓకేనా? మీకు అర్థమవుతుందా? ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయిన లెర్నర్స్ కానీ, ఆల్రెడీ కొంత చదివిన వాళ్ళకి కానీ, చాలామంది యాస్పిరెంట్స్ అంటారు కోచింగ్ అవసరం లేదని. ఎస్, కోచింగ్ అవసరం లేదు గిఫ్టెడ్ వాళ్ళకి. ఎవరికి కోచింగ్ అవసరం లేదు? వాడు ఎంబీబీఎస్ డైరెక్ట్లో ఒకేసారి టాప్ 1000లో కొట్టినాడు, వాడు ఐఐటి సీట్ ఒకేసారి ఒక అటెంప్ట్లోనే కొట్టినాడు, వాడు ఐఐఎంలో ఉన్నవాడు, వాడు గిఫ్టెడ్, వాడికి అవసరం లేదు. ఓకే, వాడు డిఎస్సి ఉన్న పలంగా స్టార్ట్లో స్టేట్ ర్యాంక్ వచ్చినాడు ఒకేసారి. ఇలాంటి వాళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు పుట్టుకతోనే వాళ్ళు గిఫ్టెడ్ పీపుల్. వాళ్ళు సాధారణంగా కానీ ఎబో యావరేజ్ వాళ్ళకి కానీ, మనం క్లెవర్స్ తెలివైన వాళ్ళం అనుకుంటూ మోసపోతున్న వాళ్ళకి కానీ కోచింగ్ అవసరం. అది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా మీ ఇష్టం. ఆఫ్లైన్ అవైలబిలిటీలో ఉంటే మంచిదే, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫ్లైన్ కన్నా ఆన్లైన్లో అయితే మనం కదలని చోటే ఉంటూ చదువుకోవచ్చు. ఆన్లైన్ బెస్ట్ నా దృష్టిలో. ఆఫ్లైన్ కూడా మంచిదే, కానీ ఆఫ్లైన్ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు, ఈ పాండమిక్ పరిస్థితులు లేవు. నిన్ననే ఐఎంఏ కూడా గుంపులుగా తిరగొద్దని చెప్పింది, ప్రభుత్వం కూడా అనుమతిస్తుంది, ఏదో చూడాలి. అది కోచింగ్, ఇంకా మీ వ్యక్తిగతమైన విషయం అది. ఓకేనా? అవసరం. మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ రాశాక అరే ఈ అంశం మేము అక్కడ నేర్చుకోలేకపోయామనే బాధపడే కన్నా ఒకేసారి కోచింగ్ కూడా ప్యారలల్గా మీరు కవర్ చేసుకుంటూ ప్రిపేర్ అయితే మంచిది. కోచింగ్ రోజులో 12 గంటలు ఇస్తాం మీకు గ్రూప్ 1 కంటే వేస్ట్. ఇంకా కోచింగ్ లిమిటెడ్గా ఉండాలి, ఒక 4 to 6 అవర్స్ ఉండాలి, ఎక్కువగా పెట్టకూడదు. ఓకే, ఇంకో మీరు ఒక 6 to 8 అవర్స్ చదవాలి, చదివి రాసుకోవాలి పాయింట్స్, చదివి మీ అంతటా మీరు నోట్స్ రాసుకోవాలి, అప్పుడే పక్కా క్లారిటీ వస్తుంది. మీకు అర్థమైందండి? ఈ అన్నిటికీ సమాన ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అన్నిటికీ సంబంధించి 5 పేపర్లే కానీ ఆల్మోస్ట్ 15 అంశాలు ఉంటాయి దాంట్లో. 15 అంశాలకు సంబంధించి ఆ బుక్స్ ఉండాలి, స్టాండర్డ్ బుక్స్ కొనుక్కోవాలి. తెలుగు ఒకటి అకాడమిక్ బుక్స్ మంచివే, కానీ అప్డేషన్ ఉండవు వాటిలో. సమస్య ఏంటంటే అప్డేషన్ అనేది దానికి జరగదు, డిలే అవుతుంది ప్రభుత్వ వ్యవస్థ కాబట్టి. కావున మార్కెట్లో ఉన్న బెస్ట్ మెటీరియల్ ఒకటి తీసుకోండి, మీకు నచ్చిన మెటీరియల్ వెతికి తీసుకోండి. మీ నోట్స్ ఉండాలి, మీ పెద్ద నోట్స్ ఉండాలి, మీ చిన్న నోట్స్ ఉండాలి. ఫస్ట్ కాన్సెప్ట్ చదవండి. ఓకే, హెడ్డింగ్ చూడండి. ఈ హెడ్డింగ్ చూద్దాం, ఇండియన్ హిస్టరీ అని. ఫస్ట్ ఏముంటుంది? భారతదేశ చరిత్ర సంస్కృతి. మొదట ఏముంటుంది? సింధులోయ నాగరికత, లేదంటే సింధులోయ కన్నా పూర్వ నాగరికత. అది దాని మీద రాదు, సింధులోయ నాగరికత చదువుతారు మీరు. ఓకే, సింధులోయ నాగరికత చదివినప్పుడు మీరు ఇంతకుముందు పేపర్స్ చూస్తుంటారు. వాడు ఏమడుగుతాడు? ఎక్కడెక్కడ ఏమేమి బయలుపడ్డాయి అడగడు. అక్కడి సామాజిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, సింధులోయ నాగరికత యొక్క ప్రత్యేకత ఏంటి, పట్టణ నాగరికత, అది పట్టణ నాగరికత అని అనడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? ఓకే, మీకెందుకు సార్ రాలేదు? ఒళ్ళు కొవ్వు అంటే ఇంత బాగా చెప్తున్నారు కదా, మీకెందుకు రాలేదు? ఒళ్ళు కొవ్వు. మా ప్రిపరేషన్, నేను సివిల్స్ ఇంటర్వ్యూ ఒకసారి వెళ్ళా, గ్రూప్ 1 ఇంటర్వ్యూకి ఒకసారి ఎందుకు రాలేదు? ఇంకా నిర్లక్ష్యం చేశాం. మాకు తగ్గట్టుగా ప్రిపరేషన్ ప్లాన్ లేదు, మాకు చెప్పే వాళ్ళు కూడా తక్కువగా ఉన్నారు, ఎకనామికల్గా బర్డెన్ ఉంది. కాకపోతే అవన్నీ కాదు, మనం అప్పటికి చాలామందిని కలిసి ఎట్లా చదవడిగితే చెప్పేవాళ్ళు, ఫ్రెండ్స్ని అడిగితే హెల్ప్ చేసేవాళ్ళు, నో డౌట్. మా ప్రిపరేషన్లో ఉన్న నిర్లక్ష్యం అన్నీ ఉన్నాయి. ఏవైతే ఎక్స్ట్రాలు ఉండకూడదో ఒక యాస్పిరెంట్కి, ఆ ఎక్స్ట్రాలన్నీ మాకు ఉన్నాయి, అందుకే రాలేదు. నో డౌట్ అదే కారణం, మిగతాదేం కారణం కాదు. వ్యక్తిగతంగా చేసిన దోషమే. అలాంటివి చేయకూడదు. ఏం చేయాలనడానికే ఈ సెషన్ తీసుకోవటం. మీకు అర్థమైందా? సో సింధులోయ నాగరికత, దాని ప్రత్యేకత ఏంటి, అది ఎందుకు ఫేమస్ అయింది, ప్రపంచంలో తొలి పట్టణ నాగరికత, ఆ లక్షణాలను రాసుకోవాలి మనం. అర్థమైందా? ఈ కాంస్యశిలా విగ్రహం ఎక్కడ బయలుపడింది, గ్రూప్ 2, మనకెందుకు? అది మెయిన్స్కి సంబంధించి రాసుకోవాలి. మీరు ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంటే అలాంటి పాయింట్స్ కోసం ఇంకో బుక్ తీసుకొని అది ఎక్కడ బయలుపడింది రాసుకోండి, అది ప్రిలిమ్స్ పనికి వస్తుంది, మెయిన్స్కి పనికిరాదు. మీకు అర్థమైందా? ఇట్లా చూడాలి. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే గ్రూప్ 1 మెయిన్స్కి సపోజ్
ఎన్విరాన్మెంట్ తీసుకోండి, ఫస్ట్ చాప్టర్ అనుకోండి. ఎన్విరాన్మెంట్లో ఫస్ట్ చాప్టర్ ఎన్విరాన్మెంటల్ బేసిక్ కాన్సెప్ట్స్, ఎన్విరాన్మెంటలిజం అని ఉంటాయి. సో ఫస్ట్ చాప్టర్లో 4 సబ్ హెడ్డింగ్స్ ఉంటే మీరు ఫస్ట్ రెండు సబ్ హెడ్డింగ్స్ ఏమున్నాయో స్పష్టంగా చదివితే చాలు. చివరి 2 చదవాల్సిన పని దాదాపు ఉండదు. ఎన్విరాన్మెంట్లో లాస్ట్ చాప్టర్ ఉంది, గ్లోబల్ ఎన్వైర్మెంటల్ ఇష్యూస్ అని ఉంటుంది. ఐఫెన్ ఇంకోటి ఏదో ఉంటుంది. మీరు ఒక్క గ్లోబల్ ఎన్వైర్మెంటల్ ఇష్యూస్ చదివితే చాలు. మీరు టీఎస్ చరిత్ర చూడండి, శాతవాహనులు అడుగుతాడు, అది మిస్ అయితే ఇక్ష్వాకులు అడుగుతాడు, లేదంటే ఇంకోటి ఏదో అడుగుతాడు తప్పించి ఇంకా అవి దాటి వెళ్ళాడు. రెండోది రాష్ట్రకూటులు, ఇవన్నీ ఇంకా చదవాల్సిన పని లేదు మనం. అంటే 50% సిలబస్ని ఒక చాప్టర్లో ఫస్ట్ 50 కానీ లాస్ట్ 50 కానీ పర్ఫెక్ట్గా ఉంటే తెలిసిపోతుంది. అందుకే ప్రీవియస్ పేపర్స్ చూడాలి. మీకు అర్థమైందా? ఫస్ట్ 50 కానీ లాస్ట్ 50 కానీ పక్కాగా ప్రణాళికబద్ధంగా చదువుకుంటూ నోట్స్ ఉంటే భయపడాల్సిన పనే లేదు. మ్యాక్సిమం టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీని మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ప్రశ్న మొదటి 50 సబ్ హెడ్డింగ్స్లో ఉంటుంది, రెండో ప్రశ్న రెండో 50 సబ్ హెడ్డింగ్స్లోకి వెళ్ళి ఉంటుంది. అది మనం గమనించాలి. మీకు అర్థమైందా? వీటన్నిటికీ ఆ 10 నోట్స్లు ఉండాలి. ఆ 5 లేదా ఎన్ని భాగాలు ఉన్నాయి, ఇది 2 భాగాలు, ఇది 3 భాగాలు, ఇది 2 భాగాలు, ఇది 3 భాగాలు. ఒక్కొక్క భాగానికి సంబంధించి ఒక్కొక్క స్టాండర్డ్ బుక్ ఉండాలి. మార్కెట్లో డిమాండ్ ఉన్న బుక్ని మీరు తెలుసుకోవాలి. ఓకే. పర్సనాలిటీ టెస్ట్ కన్నా కొంచెం సులభమైనది ఏది? మెయిన్స్ ఏదో కష్టం అనుకుంటున్నాం. ఒక ప్రశ్న సమాధానానికి మనకు గరిష్టంగా 10 మార్కులు వస్తాయి. ఓకే, అంటే మనం గరిష్టంగా 10 పాయింట్లని ప్రజెంట్ చేయగలిగితే చాలు, అంతకుమించి ఏం అవసరం లేదు దీనికి. ఆ 10 పాయింట్లని 4 పేరాలుగా పెట్టగలిగితే ఇంకా చాలు, సూపర్. మీరు ఈజీగా ఒక 5 నుంచి 6 మార్కులు దాన్ని ఈజీగా తెచ్చుకోగలరు. ఓకే. కానీ ఈ ఎస్ఎన్టీ అనే దానికి కానీ, ఈ మ్యాథ్స్ అనే దానికి కానీ, ఎన్విరాన్మెంట్ అనే దానికి కానీ, లేదా జాగ్రఫీ అనే దానికి కానీ ప్రశ్నల స్వభావం మారచ్చు. అంటే 10 మార్కుల ప్రశ్న డైరెక్ట్గా అడగడం కన్నా 5 మార్కుల ప్రశ్న అడగచ్చు. ఓకే, ఒక 5 మార్కుల ప్రశ్న లేదా 2.5 మార్కుల ప్రశ్న అడగచ్చు. ఇలాంటివి అడిగితే మీరు ఇవి రాయటమే మంచిది. ఆ 2.5 మార్కుల ప్రశ్నకి 2 మార్కులు ఖచ్చితంగా ఇస్తాడు మంచిగా రాస్తే. అలాంటప్పుడు 10 మార్కులకి 8 మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అటువంటి అవకాశం మనకు లభిస్తే దాన్ని వినియోగించడానికి కూడా సిద్ధపడండి. దాన్ని వినియోగించుకోవడానికి కూడా మీరు సంసిద్ధంగా ఉంటే స్కోరింగ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? ఇది మెయిన్స్ అనేది ఈజీ అండి ప్రిపరేషన్లో. మనకు 2వ స్టేజ్లో ఉన్నప్పటికీ మెయిన్స్ ప్రిపరేషన్ ఈజీ, మనం ఈజీగా తీసుకుంటే. అదేదో కష్టంగా అనుకుంటే మాత్రం మనం ఏం చేయలేము. ప్రిలిమ్స్ మీకు 11-12 అంశాలు ఉన్నాయి. చరిత్రకు సంబంధించి ఉంటుంది. భారతదేశ చరిత్ర, తెలంగాణ చరిత్ర.